నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ టైమ్ 24/7 టీవీకి స్వాగతం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు గారు ఈ రోజు మన స్టూడియో మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా గత ఎలక్షన్స్ లో అంటే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ లో వేరే రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆడారి నాగరాజు గారు ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేసిరో అది 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మనము ఆడారి నాగరాజు గారు ఏ అభ్యర్థి అయితే గెలుస్తారని చెప్పారో ఆ అభ్యర్థి గెలిచారు. ఏ పార్టీ అయితే గెలిచి అధికారం తీసుకుంటుందని చెప్పేసి నాగరాజు గారు చెప్పారో ఆ పార్టీయే ఈ 5 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ బైపోల్, ఈ బైపోల్ లో కూడా నాగరాజు గారు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఈ గ్రౌండ్ రిపోర్ట్ అనేది జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో చేసిరో అది ఎంత వరకు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కూడా నాగరాజు గారి మాటల్లో మనము వినొచ్చు. నమస్కారం నాగరాజు గారు, ఎలా ఉన్నారండి? ఎంత బాగున్నారు? ఇప్పుడు స్థానికంగా వచ్చేసి హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన మీ అభిప్రాయం, మీ గ్రౌండ్ రిపోర్ట్, మీ సర్వే ప్రకారం ఎలా ఉంది? అంటే ఎలక్షన్స్ కి ఓటర్స్ ఆలోచించే విధానం మారిపోతుంది టోటల్ గా. సో నార్మల్ గా జరిగే ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న అంశం బై ఎలక్షన్స్. సో మనం గతంలో మేము కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ ఎలక్షన్స్ లో ఇవి చెప్పిన విధానం వేరు. అవి టోటల్ గా జరిగిన ఎలక్షన్స్. బై ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికల్లా కొన్ని అంశాలు, స్థానికంగా ఉండే అంశాలు ప్రధానంగా తీసుకుంటారు. అదేవిధంగా బై ఎలక్షన్స్ కి రావడానికి కారణాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత సెంటిమెంట్ అంశాలు కూడా దీనికి ముడిపడి ఉంటాయి. సో ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మేము ప్రధానంగా గమనించింది అంటే, నేను 10 days జూబ్లీహిల్స్ లో ఉన్నాను. ఈ నియోజకవర్గంలో మొత్తం అనేక ప్రాంతాలు నేను తిరగడం జరిగింది. అక్కడ ఉన్న పబ్లిక్ పల్స్, ఏవైతే పబ్లిక్ పల్స్ ఉంటే ఆ పల్స్ ని చాలా నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ మూడప్, ఆలోచించే విధానం, ఓటర్ ఒక్కొక్క ఏరియాలో వీళ్ళు ప్రధానంగా డెవలప్మెంట్ ని కోరుకోవడం అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కంప్లీట్ గా అభ్యర్థులను ప్రకటించేసినాయి, పోటీలకు దిగినట్టే మనం చెప్పుకోవచ్చు. ఇది బీజేపీ ఇంతవరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేదు, ఎందుకంటారు? అంటే బీజేపీ ఎందుకు ప్రకటించలేదు ఒక వ్యూహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంఐఎం పార్టీ ఉంది. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ఇండైరెక్ట్ గా, అంటే బీజేపీ సైలెంట్ గా ఉండడం వల్ల బీఆర్ఎస్ కి మేలు జరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కి మేలు జరిగే, అంటే సైలెంట్ గా ఉండడం గానీ, లేకపోతే అభ్యర్థులను లేట్ గా పెట్టడం గానీ, లేదంటే కొంతమంది ఓటర్స్, బీజేపీ సంబంధించిన స్థానికంగా ఉండే ఓటర్స్ లేకపోతే క్యాడర్ ఏదైతే ఉందో అది బీజేపీకి, బీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఏదైనా లోపాయికాంత ఒప్పందమని మనం మాట్లాడుకోవచ్చు. అంటే క్యాండిడేట్ ని ఇంకా మేము పెట్టమని చెప్పలేదు, క్యాండిడేట్ ని పెడతామని చెప్తున్నారు. కాకపోతే ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ పెడితే కూడా డమ్మీ క్యాండిడేట్ పెట్టొచ్చా చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పేరు కాంకాల దీపక్ రెడ్డి గారు లాస్ట్ టైం పోటీ చేసారు. 23,000 ఓట్స్ వచ్చినాయి. 23,000. ఓకే. సో 23,000 ఓట్స్ అంటే నార్మల్ క్యాండిడేట్ అని లెక్కేసుకోవచ్చు. అంటే పార్టీ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా, అంటే క్యాండిడేట్ నేను వేరే రకంగా అనట్లేదు. అంటే మినిమం 35,000-40,000 వస్తే అది మనకి ఇప్పుడు ఎలక్షన్స్ లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఆయనకి ఆ రకమైన ఓట్లు వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు 23 అంటే నార్మల్ పర్సన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బీజేపీ ప్రచారంలో కూడా ఎక్కడ కనిపించలేదు. నేను 10 days గ్రౌండ్ లో ఉన్నాను. ఈ 10 days లో ఎక్కడ అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి జెండానే కనబడుతుంది, బీజేపీకి సంబంధించి జెండా లేదు, అలా టాపిక్ కూడా లేదు అక్కడ వాస్తవం. అదే అందుకని ఏంటంటే ఈ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయకపోవడం ఒక వ్యూహంలో అని నేను అనుకుంటున్నాను. క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా పెట్టొచ్చు. ఒకవేళ పెట్టకపోతే అది 100% అది బీఆర్ఎస్ కి ఫేవరబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి ఒకవేళ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయకపోయే ఉంటే, లేదా ఏదైనా కారణాల వల్ల ఆపేసినా ఖచ్చితంగా 100% అది బీఆర్ఎస్ కి చాలా ఫేవరబుల్ అవుతుంది. అయితే మీరన్న ప్రకారం చూస్తే బీజేపీకి క్యాండిడేట్ సెలెక్ట్ చేయకపోతే బీఆర్ఎస్ కి ప్రభావం, బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది అని మీరు అంటున్నారు. గతంలో మనం ఎక్కడ ఎవరి ప్రెస్ మీట్లు చూసినా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండే కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ వచ్చే వరకు బడే బాయ్ చోటే బాయ్ అని ఒక నినాదంతో బయటకు వచ్చారు రేవంత్ రెడ్డి గారు. చాలా మాట ఆయన స్వయంగా చెప్పుకున్నది. ఆ విధంగా ఏమైనా సరే మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఫస్ట్ చాలా పెద్ద పోల్, ఇది భయపడాలి, చాలా పెద్ద పోల్. ఇక్కడ గెలిస్తేనే రేవంత్ రెడ్డి గారికే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే కావచ్చు ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది ఇంకా, అంటే ముందు పోయే ఎలక్షన్స్ కి. ఇక్కడ మాత్రం ఓడిపోతే చాలా ఘోరమైన అవమానం. అంటే 22 నెలల ప్రభుత్వానికి
ఒక ఏంటంటారు వీళ్ళు చేసిన అభివృద్ధికి ఒక సూచకం ఇప్పుడు గెలిస్తే, అది లేకపోతే లేదు. ఇప్పుడు ఈ బైపోల్ ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారంటే, ఈ బైపోల్ అనేది ప్రధానంగా పార్టీలకి ప్రెస్టేజ్, రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, పంచాయతీ ఎలక్షన్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ అంటే నా అంచనా ప్రకారం కాదు, ఒకవేళ బై ఛాన్స్ బిఆర్ఎస్ వచ్చింది అనుకో, ఒక నిమిషం, బిఆర్ఎస్ వచ్చింది అనుకో, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, రేపు రాబోయేది బిఆర్ఎస్ పార్టీయే, సో మేము బిఆర్ఎస్ గవర్నమెంట్ ని మేము ఫామ్ చేస్తాము అని చెప్తారు. అది బిఆర్ఎస్ కి ఒక ప్రధానమైన ఒక ఆయుధం లాగా దొరుకుతుంది. అలా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అనుకో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు గెలిచారు అనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే బిఆర్ఎస్ పార్టీ అనేది లేదు, సో కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే కాబట్టి గెలిచే పార్టీకి మీరు ఓటేయండి, రేపు స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఇది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనేది గెలిస్తే ఈ ప్రభావం మాత్రము స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూడా పడుతుందని చెప్పొచ్చు. అయితే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏంటంటే ఇక్కడ జరిగే ఎమ్మెల్యే స్థాయి ఎలక్షన్స్ వేరే ఉంటది, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వేరే ఉంటది, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచినా కూడా మొన్న జరిగిన ఊర్లలో 6 గ్యారంటీలే కావచ్చు, ఆ సంఘటనలు యూరియానే కావచ్చు, ఆ సంఘటనల్లో ఏమైనా ప్రభావం చూపుతుందా అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఈ జూబ్లీస్ నియోజకవర్గం మనం గమనించట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఓన్లీ ఏంటంటే జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కేవలం అభివృద్ధిని కోరుకుంటారు, డెవలప్మెంట్ కోరుకుంటారు, పార్టీ పరంగా ఆలోచిస్తారు. ఎప్పుడు ఎలక్షన్స్ టైం అంటే మొత్తం ఓవరాల్ గా మనకి ఓవరాల్ వచ్చినప్పుడు అప్పుడు పార్టీ వైజ్ గా మేము బీజేపీ, మేము కాంగ్రెస్, మేము కేసీఆర్ కోటేస్తాం, ఆ యాంగిల్ ఆలోచిస్తాం. ఇది బై ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు ఆలోచించే విధానం ఏమైందంటే, ఇప్పుడు మా నియోజకవర్గానికి ఏం కావాలి, ఇప్పుడు మా నియోజకవర్గ సమస్యలు ఏంటి, మా సమస్యను తీర్చే నాయకులు ఎవరు, మాకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరు అన్న కోణంలోనే ఎక్కువ మంది ఓటర్స్, ఎక్కువ మంది అంటే నేను 10 మందిని కలిస్తే అందులో 6%, 6% ఇండివిజువల్ గా ఆలోచిస్తున్నారు. అంటే పార్టీలు పక్కన పెట్టి ఆలోచిస్తున్నారు, పార్టీలు కాకుండా పొలిటికల్ పార్టీలు పక్కన పెట్టేసి ఇండివిజువల్ గా ఆలోచిస్తారు. అంటే 10 మంది అడిగితే 6 చెప్తున్నారు. సో అంటే 60% ఓట్స్ ఇండివిజువల్ గా ఆలోచిస్తున్నారు. సో ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. అంటే అందుకే ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ కి మీకు ఇందాక చెప్పాను, ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో శివసేన పార్టీ చాలా పెద్ద పార్టీ, శివసేన పార్టీ చాలా పెద్ద ప్రాంతీయ పార్టీ, టీడీపీ పార్టీ కన్నా పెద్ద ప్రాంతీయ పార్టీ, దీనికన్నా ముందుకు వచ్చిన ప్రాంతీయ పార్టీ. అదేవిధంగా శివసేన పార్టీ అక్కడ లోకల్లో కూడా చాలా, నేను స్వయంగా పబ్లిక్ బైక్ తీసుకుంటే చాలా మంది శివసేనకి ఓట్స్ అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ మాకు బీజేపీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న కారణంతో శివసేన వాళ్ళు కూడా బీజేపీ కోట్లు వేశారు, శివసేన వాళ్ళు బీజేపీకి వేశారు. సో ఒక్కొక్క ఎలక్షన్స్ కి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతాం. సో ఈ బై ఎలక్షన్స్ అనేవి సపరేట్, అంటే కేసీఆర్ గారిని చూసో లేదా రేవంత్ రెడ్డి గారిని చూసో రాజకీయ పార్టీలను చూసో అని ఒకసారి ఎలక్షన్స్ లో వేస్తారు. మన టోటల్ ఓవరాల్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ అనేవి కేవలం మా నియోజకవర్గం ఏం కావాలి, ఎవరు అందుబాటులో ఉంటారు అనే అంశాన్ని ఎక్కువ చూస్తున్నారు. అదే ఇప్పుడు ఏదైనా సరే నవీన్ యాదవ్ చూసి ఓటేస్తారంటారా, లేదా కాంగ్రెస్ పార్టీ మాకు అభివృద్ధి చేస్తుంది అని చెప్పేసి ఓటేస్తారంటారా కాంగ్రెస్ పార్టీ? అంటే కొంతమంది ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బేస్ చేసి కొంతమంది ఓట్లు వేస్తారు. కొంతమంది ఏంటంటే 3% అంటే 10/3 అంటే 10లో 3 నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు వేస్తున్నారు. అంటే మేము నవీన్ యాదవ్ గారికి వేస్తామని చెప్పి 3% చెప్తారు. స్థానికంగా ఉంటాడు, స్థానిక అనుబంధంలో ఉంటాడు కాబట్టి ఆయనకి వేస్తామని అంటారు. ఎంతమంది 10లో 3 అంటే 30% అనమాట. అది 10లో 3 అంటే 30%. సో 30% పబ్లిక్ మాకు స్థానికంగా ఉంటాడు, మాకు అందుబాటులో ఉంటాడు. ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా అవ్వకపోయినా, అందరూ గతంలో 2 సార్లు పోటీ చేశారు, ఓడిపోయారు, ఎంఐ నుంచి పోటీ చేశారు, ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుండొచ్చేమో. అవుతుంది. ఇప్పుడు దీంట్లో 2 విధాలుగా సెంటిమెంట్ ఉంది. నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ జూబ్లీస్ గురించి కొట్లాడుకుంటూ ఆయన వస్తున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి. మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఆయన చనిపోవడం వల్ల అలా భార్య ముంగట రావడం, ఇది ఇక్కడ కూడా సెంటిమెంట్. అదే ఇక్కడ సెంటిమెంట్ నడుస్తుంది. ఇక్కడ బిఆర్ఎస్ కి సెంటిమెంట్ ఉంది, కాంగ్రెస్ కి సెంటిమెంట్ ఉంది. కాంగ్రెస్ కి ఎందుకు సెంటిమెంట్ ఉందంటే నవీన్ యాదవ్ గారి వల్ల సెంటిమెంట్ ఉంది అన్నమాట. సో నవీన్ యాదవ్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆ నవీన్ యాదవ్ గారికి కూడా సెంటిమెంట్ ఉంది. దీంట్లో ఒక కోణం మనం ఆలోచిస్తే నవీన్ యాదవ్ గారికి 2 సార్లు చూసుకుంటే కూడా ఒక్కసారి ఎంఐఎం తోటి పొత్తొచ్చి 46,000 ఓట్లే వచ్చినాయి, పైచులకు ఓట్లే. అది కూడా ఎంఐఎం వచ్చేసి మైనార్టీకి సంబంధించిన పార్టీ కాబట్టి అక్కడ నుంచి వచ్చిన ఓట్లు కూడా ఈయన పడొచ్చని ఒక ఆలోచన. నెక్స్ట్ అదే మళ్ళీ 18 ఎలక్షన్స్ కు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే 16,000 ఓట్లు వచ్చినాయి. దాదాపుగా 30,000 పైచులకు ఓటు తగ్గిపోయినాయి అక్కడ. అంటే ఎంఐఎంకి అప్పుడు చూసి వేసిన వాళ్ళు తర్వాత వేయలేరు ఓట్లు. దాన్ని బట్టి ఈయనను 16,000 ఓట్లకి
లక్ష ఓట్లకి కంపారిజన్ చేయొచ్చా? సరే, ఇప్పుడు మీరు మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ కోసం మాట్లాడారు. మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది మీరు 2018 అంశాన్ని చెప్తున్నారు అంతే కదా. అంతకు ముందు ఆయన 2014 అంశం, 2014కి దీని నుంచి ఇది ఎంఐఎం నుంచి పోటీ చేశారు ఊరు నవీన్ యాదవ్. తర్వాత తగ్గిపోయింది అన్నారు. ఎప్పుడు? 2018లో తగ్గిపోయింది. అదే కదా మీరు చెప్పారు. ఈ 2018లో మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది బిఆర్ఎస్ కి ఎక్కువ పడింది. అవును, అది కూడా నేను చెప్తున్నాను జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో పడింది ఎక్కువ. ఓకే. ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో మైనారిటీ వరకు ఏవైతే అప్పుడు ఉన్న కేసీఆర్ గారు కిట్లు కావచ్చు, లేకపోతే తీసుకున్న పథకాలు, తర్వాత మనకి బస్తీ దవాఖానా, ఇవన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఓపెన్ గా చెప్పాలంటే ఈ 2018లో మీకు మళ్ళీ చెప్తున్నాను, 2018లో ఎంఐఎం పార్టీ పోటీ చేసిన అవదు, 2024 ఎంఐఎం పార్టీ పోటీ చేసిన అవదు. సో కేసీఆర్ గారు చేసిన ఏవైతే ఇవి ఉన్నాయో ఇవి ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అట్రాక్ట్ అయ్యారు మైనారిటీ వాళ్ళు. టీడీపీ మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతం 30.78%. ఒక నిమిషం, ఇప్పుడు 2014 సంవత్సరం టీడీపీ మాగంటి గోపీనాథ్ గారు 50,898 ఓట్లు, 54,000. ఓకే, 50,000 ఓన్లీ 50,000 ఓట్లు, 51,000 రఫ్ గా 51,000 ఓట్లు వచ్చినాయి. నవీన్ యాదవ్ గారికి వచ్చేసి 41,000, సారీ ఇంతకు ఇంకా ఎక్కువ చెప్పుకున్నాం, 41,656 ఇది ఎంఐఎం నుంచి. ఓకే వచ్చింది. ఐఎన్సీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి 33,642 ఓట్లు వచ్చినాయి. అదే టిఆర్ఎస్ కి రాములు 18,436. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే టిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ జూబ్లీస్ లో 18,000 ఓట్లు పైచిలుకు ఓట్లు వచ్చినట్టు ఇక్కడ ఉన్నది. పర్సెంటేజ్ చూసుకో, పర్సెంటేజ్ తీసుకోండి ఒక్కసారి, 30%. తర్వాత నవీన్ యాదవ్ గారికి 25%, విష్ణువర్ధన్ రెడ్డి గారికి 20%, రాములు గారికి 11%. చెప్పండి. ఇప్పుడు మీరు పార్టీ, ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి 41,000 వచ్చింది, ఏ పార్టీ నుంచి పోటీ? ఎంఐఎం నుంచి వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది ఎంఐఎం పార్టీ కదా, అక్కడ టీడీపీ, ఇది టీడీపీ. టీడీపీ పార్టీ పెద్దదా, ఎంఐఎం పార్టీ పెద్ద? అప్పటికి వచ్చేసే వరకు ఇప్పుడు పార్టీ వేజ్ గా చూసుకుంటే, ఎంఐఎం పార్టీ పెద్ద, టీడీపీ పార్టీ పెద్ద? టీడీపీ పార్టీ పెద్ద. అంటే నేషనల్ పార్టీ పెద్దది. అంటే నవీన్ యాదవ్ గారు చిన్న పార్టీ నుంచి పోటీ చేసి 41,000 వచ్చాయి. ఓకే, అవును. నవీన్ యాదవ్ గారు చిన్న పార్టీ నుంచి, అంటే ఎంఐఎం పార్టీ ఒక చిన్న పార్టీ నుంచి పోటీ చేసి 41,000 వచ్చాయి. అయితే ఇక్కడ వచ్చేసే వరకు ఏంటంటే ఎంఐఎం సంబంధించి ముస్లిం మైనారిటీ సోదరుల ఓట్లు ఖచ్చితంగా వాళ్ళు ఏదేమన్నా కానీ ఎంఐఎం కు గుద్దే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన ఏరియాకి, హైదరాబాద్ సంబంధించి. దాని నుంచి ఈయనకి అన్ని ఓట్లు రావచ్చు కదా, మాట్లాడవచ్చు కదా విషయం. ఎలాగా? ఎంఐఎం పార్టీ ముస్లిం మైనారిటీ సోదరుల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి నిలబడ్డాడు కాబట్టి ఆయనకు పడ్డాయని అనుకోవచ్చు కదా అంటున్నాను. మీరు అలాగంటారా? ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కొంచెం యాంటీ మైనారిటీ ఉంది అప్పుడు. ఓకే, యాంటీ మైనారిటీ. అసలు టీడీపీ పార్టీ అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేకుండే, హైదరాబాద్ లో సమ సామాజిక వర్గాలు వచ్చినాయి కాబట్టి, మాగంటి గోపీనాథ్ వచ్చింది కాబట్టి ఆ ఓట్లు కవర్ అయ్యాయి. అంటే అది కూడా ఎంఐఎం చేసిన స్ప్రెడ్డింగ్ వల్ల యాంటీ మైనారిటీ ఓట్స్ జరిగినాయి. సో ఇప్పుడు 41,000 మీరు ఏమన్నారంటే నవీన్ యాదవ్ గారికి కాదు, ఎంఐఎం పార్టీ నుంచి వాళ్ళు వచ్చాయని చెప్పి. ఇదే ఎంఐఎం పార్టీ నుంచి ఇంకో క్యాండిడేట్ ఎవరు నిలబడితే 41,000 వస్తాయా? ఇదే 41,000 ఓట్లు. అయితే అదే విషయం మనం మాట్లాడుకుంటే యాస్టీస్ గా 2018 చూసుకోండి. 2018 పక్క 2018 రాయండి, కామన్ గా రాసేసి 2018 దాంట్లో మీకు మాగంటి గోపీనాథ్ గారికి 68,900 ఓట్లు వచ్చినాయి. మాగంటి గోపీనాథ్ గారికి 68,000 వేసుకోండి రఫ్ గా. విష్ణువర్ధన్ రెడ్డి గారికి 52,000 ఓట్లు వచ్చినాయి. నవీన్ యాదవ్ గారికి 18,000 ఓట్లు వచ్చినాయి. విష్ణు గారికి ఎంత వచ్చినాయి? 52,000 ఓట్లు. అదే నవీన్ యాదవ్ గారికి 18,000 ఓట్లు వచ్చినాయి రఫ్ గా, 18,000 ఓట్లు. అయితే ఇక్కడ వచ్చేసే వరకు ఈయన టిఆర్ఎస్, ఎవరు మాగంటి గోపీనాథ్ టిఆర్ఎస్, మన విష్ణువర్ధన్ రెడ్డి వచ్చేసి ఐఎన్సీ కాంగ్రెస్. స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థి నవీన్ యాదవ్ 18,000 వచ్చింది. అయితే దీని ప్రకారం మనం ఇక్కడ మన అనాలిసిస్ చేస్తే 41,000 ఓట్ల చిల్లర ఎంఐఎం తోటి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ అప్పుడు వచ్చినాయి. మరి ఒకవేళ అప్పుడు వస్తే అప్పటికి ఇప్పటికి దాదాపు 18,000 ఓట్లు ఎక్కడ, 41,000 ఓట్లు ఎక్కడ? అంటే ఈయన సొంతంగా వచ్చిండు కాబట్టి ఈయనకు మద్దతు ఓన్లీ 18,000 ఓట్లు వచ్చినాయి మనం అనుకోవచ్చా?
అప్పుడు ఎంఐఎం తోటి పోయింది కాబట్టి ముస్లిం ఓట్లు పడ్డాయని అనుకోవచ్చా మనం? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు 18,000 వచ్చాయి, అతని కెపాసిటీ 18,000 అని మీరు చెప్తున్నారు, అంతే కదా? ఇప్పుడు ఇదే ఇండిపెండెంట్ గా ఈ ముగ్గురులో ఎవరైనా పోటీ చేస్తే అది ఆ 18,000 కూడా రాకపోవచ్చు. ఓకే, నేనేమంటున్నా, దీంట్లో వాడిన అస్త్రం కూడా ఏంటంటే, నేను ఇక్కడ ఏమంటారు లోకల్ అభ్యర్థి అస్త్రం అప్పటి నుంచి వాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు 2018 కదా, ఈ 2018లో మాగంటి గోపీనాథ్ గారు కాదు, నవీన్ యాదవ్ గారు కాదు, అసలు లెక్క ప్రకారం మన విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలవాలి, ఆయన గెలవాలి. ఎందుకు గెలవాలంటే వాళ్ళ నాన్నగారు పీజీఆర్ గారు కార్మిక వర్గం. అవును, మీకు మనకి ఆయన శిష్యులు చాలా మంది, దాదాపుగా ఏషియాలో అతిపెద్ద నియోజకవర్గం మనకు హైదరాబాద్. అప్పుడు దాన్ని లీడ్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ఏ ఆపద వచ్చినప్పుడు నిలబడ్డారు. పాండిచేరిలో కూడా చాలా మంచి పేరుంది, బోనస్ కూడా బెస్ట్ గా యూనియన్ లీడర్ గా అందులో ఏం డోకలేదు. అదే విధంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా ఎక్కువగా పట్టున్న వ్యక్తి పట్టుంది. కార్మిక నగరు, ఇవి బోరకొండ, తర్వాత మనకి రమేత్ నగర్, అవును, ఇవన్నిటి కూడా మద్దతు ఆయన క్వాలిటీస్ పెట్టడం ఇవన్నీ చేశారు కదా. చేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనకి 2018లో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గానే సరే మన విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలవాలి. అవును, కానీ గెలవలేదు. దానికి ఏంటంటారు తేడా అంటే ఇతనికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇక్కడ స్థానికులతో అట్రాక్ట్ అనేది లేదు. కేజీఆర్ ఇచ్చినంత భరోసా పబ్లిక్ కి ఇవ్వలేదు, విష్ణువర్ధన్ రెడ్డి ఇవ్వలేకపోయారు. సో అది యాక్చువల్ గా 2018లో గెలాల్సిందే మాగంటి గోపీనాథ్ గారు కాదు, నవీన్ యాదవ్ గారు కూడా కాదు. సో నవీన్ యాదవ్ గారికి మీకు 18 ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 18,000 వస్తాయని అన్నారు. అంటే ఒక ఇండిపెండెంట్ అంశమే మీకు చెప్తున్నాను. ఆ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సింబల్ రాదు. సింబల్ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత 10 days పరచడానికి 10-15 days అంటే 15 రోజులు టైం ఉంటది. ఈ 15 రోజుల్లోనే మన సింబల్ ని పబ్లిక్ లో తీసుకెళ్లాలి. సో అంతకు ముందు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీలకి ఆల్రెడీ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ పబ్లిక్ ఆల్రెడీ మైండ్ లో సెట్ అయి ఉంటాయి. సో ఈ 18,000 ఓట్లు రావడానికి అదేవిధంగా ఇండిపెండెంట్ అనే అంశం మీద మీరు మాట్లాడినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తి కూడా అలాగే ఇప్పుడు ఇంకెవరైనా సరే నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఇంకెవరైనా సరే పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 18,000 ఈ జూబ్లీస్ నియోజకవర్గం వచ్చాయనుకో, అప్పుడు మీరు చెప్పింది నేను ఓకే చేస్తాను. ఇప్పుడు ఏం 18,000 తక్కువ 2018 అని అన్నారు. ఇదే ఇప్పుడు తర్వాత సరే ఎవరైనా పోటీ చేసి 18,000 వచ్చాయనుకో అది చాలా బెస్ట్ అంటాను. ఇప్పుడు తర్వాత ఎవరు పోటీ చేసినా సరే అంటే నేను ఏమంటానంటే ఒక్కొక్కసారి ఎలక్షన్స్ లో ఏమవుతుందంటే ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇదే నవీన్ యాదవ్ గారు అంతకు ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా లేదా భవిష్యత్తులో పోటీ చేసినా ఈ సిచ్యువేషన్ పెరగచ్చు తగ్గచ్చు, ఇంకో 10,000 కూడా రావచ్చు, లేదా ఇండిపెండెంట్ గెలవచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే ఒక క్యాండిడేట్ కున్న ఇండివిజువాలిటీ అనేది ఇండివిజువల్ గా ఎంతో ఉంటది. మీరు అన్న ప్రకారం చూస్తుంటే ఏదైతే మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గురించి మాట్లాడేది కదా, వాస్తవానికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చేసి గుర్తు వచ్చేసి 15 రోజుల తర్వాత వస్తుందని మీరు మాట్లాడుతున్నారు. 15 రోజులు ప్రచారం ఉంటుందని మీరు మాట్లాడుతున్నారు. మిగతా పార్టీలకు ఏమో ఎప్పుడో మెంటలీ కూడా పబ్లిక్ లో ఫిక్స్ అయి ఉంటాయి ఆ గుర్తు అనేది కూడా. అట్లంటే చాలా మటుకు కూడా చాలా ప్రదేశాలలో చాలా ప్రాంతాలలో చూసుకున్నప్పుడు కూడా లోకల్ మా దగ్గర ఇప్పుడు మన ఏరియా హైదరాబాద్ లో 2009 కూన శ్రీశైలం కూడా అని చెప్పేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఫస్ట్ ఏర్పడ్డది. అక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, రాజశేఖర్ 2004 అయిపోయిన తర్వాత 9 లో మళ్ళీ గెలిచినప్పుడు కాంగ్రెస్ ప్రభావం నడుస్తుంది, టీడీపీ ప్రభావం నడుస్తుంది. ఆ టైంలో టీఆర్ఎస్ నార్మల్ ప్రభావం ఉంది, అప్పుడు అంత పెద్ద ఏం సినిమా లేదు. ఆ టైంలో మా దగ్గర దాదాపు 26,000 పైచిలకు ఓట్ల మెజార్టీ తోటి కప్పు సాసర్ గుర్తుతో ఆయన గెలిచాడు. ఇప్పుడు ఏ సంవత్సరం? 2009 అంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి మాట్లాడారు కాబట్టి ఆయన కూడా సేమ్ యాజికల్ ఇదే గుర్తు వచ్చి ఉంటుంది, ఇదే సినిమా ఆయన. కానీ లోకల్ గా ఆయన ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేశాడు, చాలా మటుకు సేవా కార్యక్రమాలు, చాలా మటుకు మంచి పనులు చేసిండు ఆయన. కాబట్టి పబ్లిక్ లో దూసుకొచ్చేసాడు. ఈ నవీన్ యాదవ్ అనేది ఫస్ట్ వచ్చేసి ఆయనకు వచ్చిన పెద్ద రిమార్క్ ఏంటంటే రౌడీ షీటర్ అనే ఒక రిమార్క్ చాలా పెద్దగా వచ్చింది, పబ్లిక్ లో చాలా వరకు చొచ్చుకుపోయింది. మీరు ఆ మాట చెప్పండి. ఇప్పుడు మీరు అంటుంది నవీన్ యాదవ్ గారి కోసం మీరు అనట్లేదు, వాళ్ళ నాన్నగారి కోసం చెప్తున్నారు. నవీన్ యాదవ్ గారు ఏదైనా సరే ఒక వ్యక్తిని చూసుకున్నామని అంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకునే కదా మనం మాట్లాడాలి. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్తాం. అవును, తండ్రికి బట్టపురం ఉందని కొడుకుని రిజెక్ట్ చేయకూడదు కదా. ఒక నిమిషం, అంటే ఇప్పుడు ఫాదర్ కి మనం మ్యారేజ్ చూడడానికి వెళ్ళాం, మ్యారేజ్ చూడడానికి వెళ్ళి తండ్రికి బట్టపురం ఉందన్నమాట. తండ్రికి బట్టపురం ఉందని కొడుకుని రిజెక్ట్ చేయకూడదు కదా. కరెక్ట్. ఇప్పుడు మనకి కరెక్టే కదా. మీరన్న సిద్ధాంతం ఒక మాట మనం చూసుకుంటే మన తాత ముత్తాతల నుంచి ఒక మాట అడుగుతున్నాం, 7 తరాలు చూడమంటూ. అదే ఇప్పుడు 7 తరాలు చూసి ఓట్లు వేసామని ఎవరన్నా చెప్పండి. అందుకే నేను అంటున్నా ఫ్యామిలీకి గానీ పాలిటిక్స్ గానీ సంబంధం ఉండదు. అదే అన్న సామెత నేను చెప్తున్నా, ఫ్యామిలీకి పాలిటిక్స్ కి సంబంధం. పాలిటిక్స్ అనేది
ఈ కండువా తీసి ఆ కండువా క్షణంలో మారవచ్చు. అందుకే నేను ఫ్యామిలీ మనం మారలేదు. 2014 నుంచి ఉన్నాడు, 2018లో కూడా కంటెక్ట్ చేశారు ఆయన. 2014లో పోటీ చేశాడు, 2018లో పోటీ చేశాడు, 2023లో చేయకుండా ఆయనకే అజారుద్దీన్ కి సపోర్ట్ చేశారు. దాంట్లో కూడా అంటే ఒక నిమిషం, అంటే ఆయన పబ్లిక్ లైఫ్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 2014, 20 11 సంవత్సరాల నుంచి పబ్లిక్ లైఫ్ లో. ఈ 11 సంవత్సరాల పబ్లిక్ లైఫ్ లో మీరు అడిగే పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11 సంవత్సరాల లైఫ్ లో ఏమైనా అతను ఆ రకంగా ప్రవర్తించుంటే అది ఆయనకి మైనస్ అవుతుంది. ఒకవేళ ఆయన ప్రవర్తించుకున్న కేవలం వాళ్ళ ఫాదర్ ని బేస్ చేసుకునే మనం చెప్తే అది తీసుకోరు. ఎందుకంటున్నాను దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఏపీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి మీద 3 మ్యారేజెస్ ఇష్యూ మీద చాలా ఇచ్చేసారు, కానీ నడిచింది కదా. ఇప్పుడు ఆ ఎలక్షన్స్ ఏమైనాయి? ఒకసారి 2018లో కూడా అదే చెప్పారు. ఒకసారి మైనస్ అయినాయి, ఒకసారి ప్లస్ అయినాయి. వినండి, ఇప్పుడు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2019లో ఇక్కడ 18 కదా, ముందే పోయింది. ఇప్పుడు 2019లో ఆయన పోటీ చేసినప్పుడు అదే చెప్పారు, 3 మ్యారేజెస్. 2024 కూడా అదే చెప్పారు. వైసీపీ అదే ప్రచారం తీసుకెళ్ళి అప్పుడు పబ్లిక్ ఏం చేశారు? ఇక్కడ నమ్మారు, ఇక్కడ నమ్మలేదు. అంటే పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటదంటే, పబ్లిక్ లైఫ్ లో అతను మనకి ఆ రకమైన పని చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తాం, ఆయన డ్రింకింగ్ చేస్తాడా లేకపోతే గుట్కా వేసుకుంటాడా అని చూడరు. మన బండిని పర్ఫెక్ట్ గా అతను నడుపుతాడా లేదా, మనకి రిపేరింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడా లేదా. ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళ ఫాదర్ కోసం చెప్తున్నారు. ఇప్పుడు నేను 11 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. అంటే 11 సంవత్సరాల పబ్లిక్ లైఫ్ కు వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ లా కలిసిపోయిందని మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే సోషల్ యాక్టివిటీ అంటే మీరు చెప్తున్న ఐడియాలజీకి ఈయన లేరు. ఒకవేళ నాకు తెలీదు, కానీ చాలా మంది చెప్పారు. అయితే అదే వాళ్ళ ఫాదర్ విషయం. కానీ ఇప్పుడు ఎవరో తండ్రి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా, తండ్రి డ్రింకింగ్ చేస్తే కొడుకుని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటది? అంతే కదా, అలా చేయకూడదు కదా. అంటే ఓపెన్ గా చెప్తాను నేను. ఇప్పుడు తండ్రి పొరపాటు చేశారో లేకపోతే అప్పుడున్న సిచ్యువేషన్, లేకపోతే ఆయన పీజర్ గా పనిచేస్తారు, అప్పుడున్న ట్రేడ్ యూనియన్ లీడర్ గా పనిచేశారు. సో అప్పుడు వ్యవస్థలు పనిచేసే విధానం వేరే ఉంటది, సోషల్ జస్టిస్ చేయాల్సి ఉంటది. ఇలాంటి సందర్భంలో ఏమైనా జరిగితే జరుగుండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆ రకమైన ఐడియాలజీలో లేడు. 2014, 2018, 2023 ఇప్పుడు అనుకోకుండా బై ఎలక్షన్స్ 11 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు. అంటే ఒక నిమిషం, ఆయనకి ఈ పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టి కదా ఎంతకాలం ఉండగలిగాడు. నార్మల్ పర్సన్ అయితే ఉండలేడు కదా 11 సంవత్సరాలు హ్యాపీగా. ఇంకా అన్ని రకాల వసతులు ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోవచ్చు కదా. సో ఇది నేను చెప్తున్నా క్లారిఫై. అయితే ఓకే, మీరు అన్న కాడికే సార్, మీరు మీ పాయింట్ కి వస్తాము. ఒకవేళ నవీన్ యాదవ్ లాస్ట్ ఇయర్ అంటే దాదాపు 2 years అయిపోయింది, అంటే 9 years వేసుకుందాం. ఆయన అంటే 2 times పోటీ చేసింది కాబట్టి 9 years వేసుకుందాం లెక్క. ఆ 9 years లో కూడా ఆయన పబ్లిక్ కి చాలా వరకు దగ్గరైరని మీరు అంటున్నారు. పబ్లిక్ చెప్తున్నారు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు కాబట్టి పబ్లిక్ మీరు చెప్పారు కాబట్టి మీరు మాకు చెప్తున్నారు. ఓకే, ఈ 9 years లో అంత ప్రజా ఆదరణ పొందిన నవీన్ యాదవ్ 2023లో హజారుద్దీన్ ని ఎందుకు గెలిపలేకపోయాడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? ఓకే, ఇప్పుడు అదే నేను అంటాను. రాష్ట్ర స్థాయి అంశాలు చాలా ఉంటాయి. మీకు బై ఎలక్షన్స్ వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు. కొన్నిసార్లు పార్టీని చూసేస్తారు, కొన్నిసార్లు క్యాండిడేట్ ని చూసేస్తారు. అప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, డెవలప్మెంట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో మాగంటి గోపీనాథ్ కేసీఆర్ ఓట్లు. సో అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక నిమిషం, మాగంటి గోపీనాథ్ గారిని మన అజరుద్దీన్ గారిని చూసి ఓట్లేశారు, నవీన్ గారిని చూసి ఓట్లేదు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగింది. సో ఈయనకున్న సపోర్ట్ ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లని 1,00,000 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చేసి ఓట్లు కూడా బాగుంది కదా, 80,549, 85,000 ఓట్లు వచ్చాయి. 80,000 వచ్చినాయి. హజారుద్దీన్ కి 64,000 వచ్చినాయి. 64,000 ఓట్లు వచ్చాయి. సో 64 ఓట్లు కూడా చిన్న విషయం కాదు. సో నేను ఏమంటానంటే, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన టైప్ అంటే ఎవరు, మాగంటి గోపీనాథ్ గారు, అజరుద్దీన్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన అంశం ఇది. సో నవీన్ యాదవ్ గారు అప్పుడు లేరు, అంటే వీళ్ళు సపోర్ట్ గా నిలబడ్డారు, క్యాండిడేట్ గా ఆయన సపోర్ట్ చేశారు. ఎందుకంటే పార్టీ టికెట్ అనేది వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. మీరు అన్నట్టు మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మైనారిటీకి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి ఫీల్ అయ్యారు. కానీ గెలిచారా? లేదు. అంటే మీకు అర్థమైంది ఏంటి, మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది వన్ సైడ్ పడలేదు. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది ఎవరికి వన్ సైడ్ పడలేదు. ఎంఐఎం నుంచి అంతే 2023 7,000 పడ్డాయి. ఎంఐఎం నుంచి లేదు, కాంగ్రెస్ నుంచి లేదు. ఓకే,
సో ఇక్కడ ఈ పార్టీకి వన్ సైడ్ నుంచి మైనార్టీ ఓట్లు ఎంఐఎం ఓట్లు 2023 ఎలక్షన్స్ 7,000 పడిపోయింది. ఓకే ఓకే 7,000 పడిపోయింది. ఓకే ఓకే గతంలోనేమో చూస్తే 44,000 దాకా వచ్చింది. అటువంటిది 7,000కే పడిపోయింది. ఇప్పుడు అది ఎంఐఎం పార్టీ నాకు తెలిసి 100% ఎవరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. ఒకవేళ 2018లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చుంటే గెలిచుండేరేమో. 2018లో ఓకే అజరుద్దీన్ కి ఇచ్చారు కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఇచ్చుంటే గెలిచుండేనేమో. 2018లో అజరుద్దీన్ గారు కాదు, 2018లో విష్ణువర్ధన్ రెడ్డి గారు 2023 మీరు అన్న ప్రకారం ఆలోచన చేయొచ్చు. అజరుద్దీన్ 64,000 వచ్చినాయి కాబట్టి మీరు అన్నట్టు 9 సంవత్సరాలు గ్రౌండ్ ఫాలోయింగ్ ఉంటే అది కొంచెం సక్సెస్ అయి ఉంటే నవీన్ యాదవ్ గారు బయట అవకాశాలు అజరుద్దీన్ గారికి కూడా ఎందుకు ఓట్లు తగ్గాయి, ఆయన స్థానికుడు కాదు ఇక్కడ ఉన్నారు అన్న ఫీలింగ్ తోటి ఆ ఓట్లు తగ్గాయి. లేదంటే ఖచ్చితంగా మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ స్థానిక ఓట్ బ్యాంకింగ్ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ బీఆర్ఎస్ కి పడుతుంది. అయితే ఒక్కటి నాగరాజు గారు, ఏదైతే బైపోల్ విషయానికి వస్తే తెలంగాణలో 2023 ఎలక్షన్స్ తర్వాత ఇది రెండో బైపోల్. ఫస్ట్ బైపోల్ వచ్చేసి కంటోన్మెంట్, ఆయన చనిపోయారు ఎమ్మెల్యే గారు, సార్ మేడం చనిపోయింది, వాళ్ళ మేడం చనిపోయింది, ఎమ్మెల్యే గారు చనిపోయారు యాక్సిడెంట్ లో. అప్పుడు బైపోల్ అయితే ఆ ఎలక్షన్ ని ఈ ఎలక్షన్ ఏ విధంగా చూడొచ్చు? దీంట్లో ఏందనంటే ఆ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది బైపోల్. అదే ఇక్కడ పునరావృతం అవుతుందా కాదా? అంటే అప్పుడు తక్కువ టైం కాబట్టి కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంటే ఉండదు. సో ఇప్పుడు టైం పెరిగింది కాబట్టి వ్యతిరేకత పెరగచ్చు. సో ప్రభుత్వ వ్యతిరేకత అప్పుడు తక్కువ ఉంటది. ఒక్క నిమిషం, అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత తక్కువ ఉంటది, ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వం పని వచ్చేసి ఏం చూడలేదు కాబట్టి, చూడలేదు, కొత్తలో వచ్చిన ప్రభుత్వం కాబట్టి అదే గెలిచారు. రైట్, ప్రభుత్వ వ్యతిరేకత అప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది అనేది అందరూ మీరు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో కూడా ఓడిపోయే అన్ని సార్లు ఓడిపోరు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేకత చూడండి, ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఎలక్షన్స్ ని ఓడించే స్థాయి ఉందా లేదనేది కూడా ఇంపార్టెంట్. ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిసారి ఉంటది, ఒకసారి తక్కువ ఉంటది, ఒకసారి ఎక్కువ ఉంటది, కానీ ప్రభుత్వాన్ని లేదా క్యాండిడేట్ ని పార్టీని ఓడించే స్థాయిలో ఉందా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, లోపల కూడా మాట్లాడుకున్న వాళ్ళ మాటలు కూడా ఏమొచ్చినాయి అంటే వాళ్ళకున్న గొడవలతోటి మన ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అసలు ఎటువంటి వర్క్ చేస్తారో డెవలప్మెంట్ కానీ లేనే లేదు, ఊర్లలో కూడా మనకి పోలేకపోతున్న పరిస్థితి ఉన్నాయి. ఆ అంతర్గత విభేదాలు ఏమైనా సరే జూబ్లీ సెలక్షన్ మీద ప్రభావం చూపొచ్చు. ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారిది కావచ్చు, లేకపోతే కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో, వీళ్ళందరి టాపిక్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా ప్రభావం ఎంతవరకు చూపుతుంది దీని మీద అంటే రేపు ఇవన్నీ కూడా. దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ జూబ్లీ సెలక్షన్స్ తో కాంగ్రెస్ గెలిస్తే తిరుగులేని మకుటం లేని రాజు తయారయ్యేదంటే రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ ఏమైతుందంటే మళ్ళా మాకు మేకై తయారవుతాడేమో అని చెప్పేసి ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే కావచ్చు, ఇంకా సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఈయన మొన్న వచ్చి సీట్ ఎక్కిండిరా కాబట్టి మళ్ళా ఏకై మేకై మాకై తయారైతే కూర్చుంటాడేమో ఆలోచనతో కూడా వాళ్ళు గొడవలు పెట్టుకున్నట్టు ఏమైనా యాక్టింగ్ చేసో లోపల స్కెచ్ తోటి ఉండి జూబ్లీస్ ఎలక్షన్స్ మీద రేవంత్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచే అవకాశం ఏమైనా ఉన్నదా? అంటే ఈ ఎలక్షన్స్ లో మాత్రం మీరు చెప్తున్న ప్రతి అంశం కూడా అంతర్గత విభేదాలు, ఇవి అంశాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి వన్ బై వన్. కానీ ఇవి ఈ ఎలక్షన్ లో చూపించవు, ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో చూపించవు, రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో చూపిస్తాయి, లేదా మన ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తాయి, కానీ ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో చూపిస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ చూడట్లేదు అన్నాను మీకు, అదే చెప్తాను. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఏ వ్యక్తులు కూడా వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్, మా నియోజకవర్గ అభివృద్ధి, మాకు ఎవరు అందుబాటులో ఉంటారు, ఈ అంశాలని ప్రధానంగా తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఎవరి మీద అభిమానం ఉండొచ్చు, కేసీఆర్ గారి మీద అభిమానం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఎంఐఎం పార్టీ మీద కూడా అభిమానం ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఇన్ని ఫ్యాక్టర్స్. మీకు ఒక విషయం గమనిస్తే అంటే ఇన్ని విషయాలు అంటే ఓటర్ ఒక యాంగిల్ ఆలోచిస్తారు, మీకు తెలుసు కదా, అంటే అభిమానం, సెంటిమెంట్, ఈ రకంగా ఆలోచిస్తారు. కానీ ఈసారి ఎలక్షన్స్ లో ఓటర్స్ ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, చాలా రకాలుగా తిరుగుతున్నారు. చాలా రకాలు అది ఒక్కొక్క మీడియా వాళ్ళతో ఒక్కొక్క టైప్ మాట్లాడుతారు. అంటే ఓటర్స్ పబ్లిక్ పల్స్ దొరుకుతలేదు. అందుకే నేను పబ్లిక్ పల్స్ దొరకాలని చెప్పి నేనే స్వయంగా 10-15 days 2 weeks అక్కడ ఉంటే గానీ నాకే క్యాచ్అప్ దొరికింది అనమాట. అయితే నాగరాజు గారు, తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 42% రిజర్వేషన్, బీసీల ఉపయోగం గురించి కావచ్చు, 42% రిజర్వేషన్ తీసుకొని వచ్చిన తర్వాత అది హైకోర్టు కూడా జీవో నంబర్ 9 తీసుకొచ్చినాక హైకోర్టు కూడా స్టే ఇచ్చింది.
ఆ ప్రభావము ఏమైనా సరే జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద చూపిస్తుందా? ఎందుకంటే బీసీలను మోసం చేసిందనే నినాదంని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా బలంగా తీసుకెళ్తారు. అదేమైనా ప్రభావం చూపుతుందా ఇక్కడ? అంటే యాక్చువల్ గా ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధానమైన బ్రహ్మాస్త్రం. ఓకే, చాలా బ్రహ్మాస్త్రం. ఓకే, అంటే ఒక అస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం అది. సో మీకు మన కర్ణాటక మా ఎలక్షన్ లో చెప్పినప్పుడు కూడా, భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువ చూపించింది. సో ఈ 42% రిజర్వేషన్ బీసీలకి పెట్టడం వల్ల చాలా మంది బీసీలు ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, జడ్పీటీసీ గాను స్థానికంగా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చట్టసభలో ఎక్కువ మంది ఉంటారు. సో ఈ అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు మీరు ఏంటంటే హైకోర్టు స్టే ఇచ్చింది. స్టో ఎన్ని రోజులు ఇచ్చింది? 2 వీక్స్ ఇచ్చింది. 2 వారాలు స్టే ఇచ్చింది. స్టే అంటే ఏంటి? దాన్ని విచారణ చేయట్లేదు, తర్వాత విచారణ చేస్తామని చెప్పి. ఇప్పుడు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ జీవోస్ ఇచ్చేటప్పుడు, గవర్నమెంట్ జీవోస్ ఈ విషయం మీద గతంలో కూడా నేను మాట్లాడాను మీడియాలో. సో ఏదైతే మనకి రిజర్వేషన్ అంశం మీద మనకి తమిళనాడులో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎంత? 69% రిజర్వేషన్లు ఉన్నాయి. ఎక్కడ? తమిళనాడులో. ఎందుకు? వాళ్ళకి రాజ్యాంగంలో ఆర్టికల్ 9 లో రాశారన్నమాట. సో ఆర్టికల్ లో పెట్టేశారు వాళ్ళు. ఆర్టికల్ 9 లో ఎప్పుడైతే పెట్టారో, సో అవి వాటిని డిస్టర్బ్ చేయడానికి ఛాయిస్ ఉండదు. ఇది లేదు, తమిళనాడు పెట్టారు కాబట్టి లేదు. రైట్, ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారికి పంపించిన తర్వాత గవర్నర్ గారు దాన్ని ఆపి ఇప్పుడు రాష్ట్రపతి గారు పంపించారు. ఈ విషయాన్ని మనం ఈ విషయంలో ఏంటంటే 42% రిజర్వేషన్ అనేది, అంటే నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ 42% రిజర్వేషన్ అనేది తీసుకొచ్చి తెలంగాణలో బీసీల మోసం చేసిందని చెప్పేసి నేను అంటున్నా. నా విశ్లేషణ ఏంటంటే ఈ విషయంలో భారతదేశం మొత్తంలో ఒక తమిళనాడు ఒకటి, అది కూడా 1990లో 1990 నుంచి 94 వరకు జయలలిత గారు గట్టిగా కొట్లాడి 9వ షెడ్యూల్ చేర్పించి ఆమె కేంద్రంతో కొట్లాడి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ సెంట్రల్, కొట్లాడి చేపించుకున్నారు. ఓకే, ఇంకా భారతదేశంలో మహారాష్ట్రనే కావచ్చు, కర్ణాటకనే కావచ్చు, ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలే. ఇవన్నీ కూడా రద్దు చేసేసారు. సేమ్ ఇట్లే మొండిగా జీవో తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు రద్దు చేసారు. అదే మహారాష్ట్రలో అయితే మరీ ఘోరం. ఎలక్షన్స్ పెట్టి గెలిచినాక 2 సంవత్సరాలు రద్దు చేశారు. అంటే ఎలక్షన్స్ పైసలు పెట్టుకున్నంత నాశనం అయిపోయింది ఆ టైంలో. ఈ 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా పార్లమెంట్ లో పోయి బిల్ పాస్ అయి రాష్ట్రపతి దగ్గర పోయి ఆమోద ముద్ర వేసుకొని మళ్ళా గవర్నర్ తిరిగి వచ్చి అసెంబ్లీలో పెట్టిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. అప్పుడు కానీ 42% అనేది ఇంప్లిమెంట్ కాదు. ఏదో స్టేట్ గవర్నమెంట్ ఒకటి జీవో పాస్ చేసిందంటే గవర్నర్ ఎందుకు ఆమోదించలేదు? ఎందుకు పెట్టుకున్న దగ్గర స్టేట్ గవర్నమెంట్ చేసిన కరెక్టే అయితే గవర్నర్ ఆమోదిస్తుండే, అది ఇక్కడ ఆమోదించేది కాదు. అది పార్లమెంట్కి వెళ్ళాలి, బిల్లు శాంక్షన్ కావాలి ఖచ్చితంగా. కాబట్టి ఇది కేటీఆర్ అంటున్న మాట ఏంటంటే బీసీలను ఈ విధంగా మోసం చేసిరని చెప్పేసి కూడా బాగా పబ్లిక్ లో గట్టి తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు అంశం ఏదైతే ప్రధానంగా ఉందో దీన్ని అసెంబ్లీ తీర్మానం చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసినవి ఖచ్చితంగా గవర్నర్లు అనేవాళ్ళు ఆమోదించాలి. ఆమోదించకపోతే వాటి యొక్క పొరపాట్లని, లోట్లని చెప్పి మళ్ళీ అసెంబ్లీకి పంపించాలి. ఇది ఒక రూల్. ఒకవేళ వీళ్ళు ఆ రకంగా పంపించలేని పక్షంలో రాష్ట్రపతి గారికి పంపించాలి. సో గవర్నర్ గారు ఈ బిల్లుని ఆయన స్టడీ చేశారా చేయలేదా అని పక్కన పెడితే రాష్ట్రపతి గారికి పంపించారు. సో ఎప్పుడైతే రాష్ట్రపతి గారు పంపించారో హైకోర్టు స్టే ఇచ్చింది 2 వారాలు. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్తున్న వర్షం ఒకలాగా ఉంది. కొన్ని బీసీ సంఘాలు చెప్తున్నాయి ఏంటంటే, ఒకవేళ ఈ గవర్నర్ గారు ఆమోదం తెలిపినట్లయితే మాత్రం, ఏది 42% రిజర్వేషన్కి గవర్నర్ గారు ఆమోదం తెలిపినట్లయితే మాత్రం, ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలు కావచ్చు, లేదా జూబ్లీస్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతాది అన్న ఉద్దేశంతో ఆపారు, ఓల్డ్ చేశారు అన్నది ఒక ప్రధానమైన అంశం. మొన్న తమిళనాడులో కూడా స్టాలిన్ గారికి పెట్టిన ఏవైతే 9-10 బిల్లులు ఏవైతే ఉన్నాయో గవర్నర్ గారు ఆపేశారు. ఆపేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏమిచ్చింది? 3 నెలల లోపు, 90 రోజుల లోపు ఏ బిల్లు అయినా సరే ఆమోదం తెలపాలి. ఒకవేళ తెలపకపోతే అది ఆటోమేటిక్ గా ఆమోదం తెలిపినట్టు అని చెప్పి గవర్నమెంట్ ఏంది, అది దేనికి సంబంధించింది? అది నార్మల్ బిల్. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన 42% ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో గతంలో కొట్టేసిన వేరు, దీనికి కుల గణన అనేది ఒక బేస్ అనేది ఉంది. గతంలో కోర్టులు కొట్టేసిన దానికి కులగణన అనేది బేస్ లేదు. ఇప్పుడు కులగణన అనేది ఇదే ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నది కూడా ఏంటంటే, ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ని కులగణన సర్వే మీరు చేసిరు కదా,
కులగణన సర్వే అనేది మీరు అధికారికంగా అసెంబ్లీలో పెట్టండి. ఎందుకు మీరు తీసుకొస్తలేరు? పేపర్ బయటకు ఎందుకు తీసుకొస్తలేరు? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు. దానికి ఇంతవరకు కౌంటర్ లేదు వీళ్ళ దగ్గర నుంచి. ఓకే, గతంలో 33% రిజర్వేషన్లు ఉంటే వాటిని 27% రిజర్వేషన్లు చేశారు గత ప్రభుత్వం. ఎవరిది? గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే మనకి స్థానిక సంస్థ ఎన్నికల్లోని స్థానిక సంస్థ ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు ఉంటే వాటిని 27% అమలు చేశారు, 27% ఇచ్చారని చెప్పి బీసీ సంఘాలు చెప్తున్నాయి. అదే అంటున్నా, కాంగ్రెస్ కు సంబంధించిన బీసీ సంఘాలని మేము అంటున్నాం. ఏ విధంగా అంటే 2018లో సేమ్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే హైకోర్టు ఇదే అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో తీసుకొచ్చారు 34% అని చెప్పేసి. దాని మీద కూడా సేమ్ హైకోర్టు స్టే ఇచ్చేసి కొట్టేసింది. అప్పుడు కొట్టేస్తే కేసీఆర్ ఏం చేశారు? సేమ్ 23% ఏదైతే పాత రిజర్వేషన్ ఉన్నదో దాని మీద ఎలక్షన్స్ పోదామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే 42% రిజర్వేషన్ ని మీ యొక్క ప్రతిపక్ష పార్టీగా మీ అభిప్రాయాన్ని చెప్పాలి, లేదా మీరు ప్రభుత్వం తోటి చేయించి బీసీలకి న్యాయం చేయించేలాగా బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఉంటది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలు 2 సార్లు అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ ఏదైతే రిజర్వేషన్ అమలు అవ్వడం కోసం ఏం చేయాలో అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ఈ బీసీలను ఓట్లేసి గెలిపించారు. ఇది బాధ్యత కూడా వీళ్ళకుంటది. అలా ఏ విధంగా ఉంటది వీళ్ళకి? బీఆర్ఎస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటది? అదే అంటే చిత్తశుద్ధి అంటున్నాను. ఇప్పుడు మీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలంటే ఈ అంశాలు ప్రతి దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. 42% రిజర్వేషన్ ప్రతి అంశం. ఏ రోజు కూడా ఒక పాయింట్ నాగరాజు గారు ఒక పాయింట్ మీరు ఏదైతే అంటున్నారో 42% రిజర్వేషన్ మీద బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అంటారు. 100% ఇంతవరకు ఏ స్టేట్మెంట్ అధికారిక ఏ స్టేట్మెంట్ వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు దీక్ష చేసినప్పుడు అన్ని పార్టీలు వచ్చాయి. బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు, యూనియన్ లీడర్లు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ బీఆర్ఎస్ ఎవరు రాలేదు. బీఆర్ఎస్ రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఒక మాట, బీఆర్ఎస్ రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు చేస్తున్నంత కూడా బీసీ ప్రజల్ని మోసం చేస్తున్నారు అని మాట్లాడుతారు. ఎందుకంటే మీకు అంత కెపాసిటీ ఉంటే అంటే ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి. కేసీఆర్ గారు తెలంగాణ రావాలనంటే కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే కాన్సెప్ట్ మీద బయలుదేరి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకొచ్చారు. బాగుంది. అదే కాన్సెప్ట్ మీద బీసీల మీద మీకు కాంగ్రెస్ కి అంత ప్రేమ ఒకవేళ ఉండుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేనే కావచ్చు, బీసీ ఓట్లు మీకు కూడా పడ్డాయి కదా, మీరు కూడా బీసీ ఓట్లతో గెలిచారు కాబట్టి మినిస్టర్స్, సీఎం, ఎమ్మెల్యేలు ఒక ట్రైన్ మొత్తం బుక్ చేసుకుని జంతర్ మంతర్ దగ్గర కూర్చొని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడో లేదా బీసీ రిజర్వేషన్ వచ్చుడో అని చెప్పేసి నేల దీక్ష కూర్చోవచ్చు కదా. ఎందుకు కూర్చుంటారు? అందుకే ఇప్పుడు బీసీ సంఘాలు ఏమంటున్నాయంటే అఖిల పక్షాన్ని పంపించమని అడుగుతున్నారు. అఖిల పక్షానికి ఆల్రెడీ ఈ 2-3 రోజుల్లోనే అఖిల పక్షం ఈ పాయింట్ కూడా ఏంటంటే అఖిల పక్షానికి కూడా నిన్న కాక మొన్ననే హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంపూర్ణ మద్దతు తెలిపారు. మీరు చలో ఢిల్లీ అంటే మేము రెడీగా ఉన్నాం, మేమే బాబామర్దులు వాళ్ళిద్దరు రావడానికి మద్దతు తెలపడం రెడీగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోరాడుతున్న ప్రతి అంశాన్ని స్వాగతిస్తాం. కానీ ఒక విషయం, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎంత విమర్శిస్తున్నామో మనం గతం అధికారంలో విమర్శిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. వాళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో గతం 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు అప్పుడు ఈ రిజర్వేషన్ అంశాన్ని మీరు ఎందుకు అంత ఛాలెంజెస్ గా తీసుకోలేదు? సరే మీరు తీసుకోలేదు. అప్పుడు 33% రిజర్వేషన్ ఉంటే స్థానిక సంస్థల్లో దాన్ని 27% చేశారని చెప్పి బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా 33% ఉంటే 27% చేశారు. ఇప్పుడు 42% చేస్తే ఓర్వలేక దాన్ని ఏదో బీసీ సంఘం ఏదైతే ఆరోపిస్తుందో అది 100% కరెక్ట్ గా అన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో 23% అంటే 50% క్యాప్ దాటదు. 50% క్యాప్ దాటకుండా సుప్రీంకోర్టు ఎత్తేసిందని చెప్పి సుప్రీంకోర్టు 50% అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఈ 23% రిజర్వేషన్ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. వాస్తవానికి నేను అనేది ఎంత సార్ మన విశ్లేషణ వచ్చేసి డైరెక్ట్ ఎడిపోతుందంటే రిజర్వేషన్ వెళ్ళిపోతుంది. అది మళ్ళీ ఒకసారి సపరేట్ పెట్టుకుందాం, మనం ఇబ్బంది ఏం లేదు. అయితే 42% రిజర్వేషన్ ఎఫెక్ట్ ఏమైనా కొడుతుందంటారా? అంటే పడుతుంది, కానీ ఇక్కడ కాంగ్రెస్ కే పాజిటివ్ అంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన ఆ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారంటే మా చేతిలో ఏముంది, అసెంబ్లీలో తీర్మానం చేసాం, అసెంబ్లీ తీర్మానం అయిపోయింది, చేసాము. ఒక నిమిషం, గవర్నర్ గారికి పంపించేసాం. నెక్స్ట్ ఎవరి బాధ్యత? బీజేపీ బాధ్యత 100% కదా. గవర్నర్ గారు ఆమోదం తెలపడం లేదా దానిలో లోపం ఉంటే బీజేపీ వాళ్ళు ఒప్పించుకోవాలి. మళ్ళీ అసెంబ్లీకి ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి అన్నారు కదా. దానికి ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి కాదు. పొద్దున్న లేస్తే మైకులు డాంబరకం పెట్టి వాయిస్తారు చూసినా, వీళ్ళు బీసీల మీద దొంగ ప్రేమ ముసలికని ప్రేమ కారుస్తారు. వీళ్ళు అసలు ఈ బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్ 8 మంది ఎంపీలు రాష్ట్రం నుంచి పంపిస్తే మీరందరూ పోయి మోడీ దగ్గర కూర్చొని కొట్లాడి బిల్లు పెట్టేయాల్సింది పోయి మీరు ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఏమంటున్నారు రామచంద్రరావు కూడా
అసలు ఇంతవరకు క్యాండిడేటే దిక్కులేడు ఎవరికి, బీజేపీ వాళ్ళకి. జూబ్లీ హిల్స్ అంట ఆయన గెలిపించి మోడీ గిఫ్ట్ ఇస్తారంట. ఎవరు? బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రధాన పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ దిక్కులేడు. ఒక నిమిషం, రామచంద్రరావు గారు అధ్యక్షులు అయిన ఆ తర్వాత నుంచి ఫస్ట్ ఎలక్షన్స్ ఇది, ఫస్ట్ ఎలక్షన్ ఇది. ఏంటంటే ఆయన కూడా ఒక ఏమంటారు చాలా ఛాలెంజెస్ ఫస్ట్ ఎలక్షన్స్. ఈ ఫస్ట్ ఎలక్షన్స్ లోనే ఆయన అంత డిలే చేస్తే, క్యాండిడేట్ లేట్ చేయడం డిలే చేస్తే కార్పొరేట్ల పరిస్థితి ఏంటి, స్థానిక సంస్థల పరిస్థితి లేదు. రామచంద్రరావు గారికి ఇది ఒక ఛాలెంజెస్. క్లారిటీ కూడా ఇవ్వాలి పార్టీ వేజ్ గా. ఇవి 42% రిజర్వేషన్ అంశం మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి స్టాండ్ ఇవ్వాలి. ఇప్పుడు గతంలో ఏమన్నారు, ముస్లింస్ అందులో ఉన్నారు అని చెప్పారు, దాన్ని కొంచెం మోడిఫై చేశారు. మనకి బీసీ ఓట్ బ్యాంకింగ్ అనేది బీఆర్ఎస్ కి ఓట్లు వేస్తున్నారు, బీజేపీకి ఓట్లు వేస్తున్నారు, అన్ని పార్టీలకు వేస్తున్నారు. సో మీరు అలాగే మీ సహకారం కూడా అన్ని పార్టీలు చేయాలి. చేయని పక్షంలో ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఫైట్ చేసుకుని అటు బీజేపీ మీదకి వచ్చింది లాస్ట్. అంటే ఇక్కడ ఏంటి, మేము అధికారంలో లేవు అని చెప్పారు. సో ఇప్పుడు ఇది మొత్తం వీళ్ళ టాపిక్ వచ్చింది వాస్తవానికి, ఎందుకంటే అధికారం ఉన్నది వీళ్ళు కావాలి సెంట్రల్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంత కూడా ప్రధానంగా ఏంటంటే మా చేతిలో ఏమున్నాయో అవన్నీ చేసి మేము పంపించేసినాము, మిగిలిన కూడా చేస్తాము. మేము అదే అంటున్నాం. మనం అనేది కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించింది ఎట్లున్నది అంటే, బడే బాయ్ చోటే బాయ్ ఒక నినాదం గట్టిగా ఎత్తుకున్నారు కాబట్టి వీళ్ళు ఇదే మీరు మోడీ గారితో మాట్లాడి చేపియొచ్చు కదా. అయితే నాగరాజన్న, ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి కూడా ఒక పెద్ద క్వశ్చన్ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏమనేది, ఏదైతే 6 గ్యారంటీలు పబ్లిక్ లోకి వచ్చి 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ సీట్లో కూర్చుందో, దాని 6 గ్యారంటీలో వచ్చేసి అప్పట్లో బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఏదైతే మీకు మేము కార్డు ఇస్తున్నామో ఇది తీసుకొని మీరు దేవుని రూమ్ లో పెట్టుకోరి, బీరోలో పెట్టుకోరి, ఫ్రేమ్ కట్టించి పెట్టుకోరి, రేపటి దినం మేము రాగానే 100 రోజులు కంప్లీట్ చేస్తామని నినాదం గట్టిగా ఎత్తుకొని వచ్చారు బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అయితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అస్త్రంగా మార్చుకొని దాన్ని బాకీ కార్డుగా మార్చింది. అంటే ఒక్కొక్క ఇంటికి ఇంత బాకీ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, దీని మీద మహిళా మొదలు పెడితే తెలంగాణ పబ్లిక్ స్పందించాలని చెప్పి బాకీ కార్డు గురించి మాట్లాడింది. కాబట్టి ఆ బాకీ కార్డు విషయం ఏదైనా సరే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటే, ఇప్పుడు బాకీ కార్డు వీళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారంటే ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసేసారు కాబట్టి నేను చేయలేదు, లేదా చేయకుండా ఉండడానికి ఏం లేదు అని ఒక ప్రధానమైన, అంటే అవును వీళ్ళు చెప్తున్న బాకీ కార్డు అనే అంశాన్ని మాట్లాడుతున్న మాట చెప్తున్న మాట ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసేసారు, లూటీ చేసేసారు, అవన్నీ కూడా మేము రికవరీ చేస్తాము, చేసి మీకు ఇవ్వాల్సిన ప్రతి మేము ఇప్పిస్తామా అని చెప్తారు. ఓకే, ఆల్రెడీ 22 నెలలు గడిచిపోయింది. ఇదే బట్టి విక్రమార్క గారు ఇదే ప్రెస్ మీట్ లో ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, ప్రగతి భవన్ లో లంకె బిందెలు ఉన్నాయి. వాస్తవానికి మాట్లాడుతున్న మాట తెలంగాణ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. ఏమన్నారంటే, తెలంగాణ రాష్ట్రం మంచి సంపద ఉన్న రాష్ట్రము, అది ఎట్లా చక్క పెట్టాలో మాకు తెలుసు, మాకు ఐడియా ఉన్నది, మేము మొత్తం చేయగలుగుతాం అని చెప్పి ఒక మాట రేవంత్ రెడ్డి గారు బట్టి ఇద్దరు మాట్లాడారు కదా. లాస్ట్ కోసం బాకీ కార్డు విషయంకి వచ్చే వరకల్లా సంపాదన లేదు, లూటీ చేసుకోపోయారని మాట్లాడుతారు. ఈ 2 మాటలు మాట్లాడడం అనేది పబ్లిక్ ఎంతవరకు తీసుకోవచ్చు? అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా అప్పు చేస్తుంది అనుకో, అపోజిషన్ పార్టీ వెంటనే అబ్జెక్షన్ చేస్తారు. అంటే రేపు మేము రాబోతున్నాము, మా ఖజానా ఖాళీ చేస్తారు, రేపు మేము పరిపాలన ఏ రకంగా చేయాలి అని చెప్పి కాన్సెప్ట్. ఇప్పుడు 2 అంశాలు ఎలా తీసుకోవాలంటే, ఆ రోజు వీళ్ళు ఏంటి ఎక్స్పెక్టేషన్ తోటి, అంటే అవి అన్ని కూడా చేయాలి కాబట్టి ఆ రకమైన రాష్ట్రం ఆ రకమైన, అంటే బయటికి, అంటే కేసీఆర్ గారు ఏంటంటే ఒక మాట చెప్తారు కదా, లోపల అప్పున్నా ఇంటి చెప్పకూడదు కదా, బయట చెప్పుకోకూడదు అప్పున్నా. ఈ విషయం ఇప్పుడు లోపల అప్పున్నా బయట చెప్పుకోకుండా ఆయన నడిపించారు. ఇప్పుడు అప్పుంది చెప్పకపోతే మాకు ఏవైతే ఉన్నాయో అవి చెప్పండి అన్నారు. ఇప్పుడు మాకు అప్పు ఉందని చెప్పలేదు అనుకో, మాకు ఇవన్నీ తీర్చమన్నారు. సరే, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అప్పు ఉన్నదని మీరే అంటున్నారు కదా, ఖజానా ఖాళీ అయింది అంటారు కదా. దాదాపు 22 నెలల టైంలో 2,40,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు కదా. మరి 2,40,000 కోట్లు మీరు అప్పు చేసి ఇదే బాకీ కార్డులో ఇదే 6 గ్యారెంటీలో మీరు ఏ పథకం, ఫ్రీ బస్సు తప్ప మహిళమ్మలకు 2,500 కావచ్చు, పింఛన్ పెంచుతానో పెంచలేరు, రైతు బంధు చేస్తానో చేయలేదు, రుణమాఫీ చేస్తానో సరిగ్గా చేయలేదు, ఏమీ చేయకుండా హైదరాబాద్ లో ఒక ఇటుక కూడా పెట్టకుండా 2,40,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిరు 22 నెలల్లో అని వాళ్ళు మాట్లాడుతారు. అదే ఇప్పుడు వీళ్ళేమో 2,40,000 2 లక్షల కోట్లు వీళ్ళు చేశారని చెప్తారు, వాళ్ళేమో 8 లక్షల కోట్లు. 9.5 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి చేసిన అప్పు, అది ఆర్బీఐ లెక్కల ప్రకారం, వీళ్ళ మాటలొద్దు, మన ఛానల్ మాటలొద్దు, గాలి మాటలొద్దు, ఆర్బీఐ లెక్క ప్రకారం 4,60,000 కోట్లు. ఎప్పుడు? 9.5 సంవత్సరాల కాలంలో. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 22 నెలలే కాదు,
దీంట్లో వచ్చి 2,40,000 కోట్లు ఇప్పటికే చేస్తే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతుంది, ఇంకొక 5 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పేసి. అంటే దాదాపు ఇంకొక 8 ఏళ్ళు వీళ్ళు ఉంటే 10 లక్షల కోట్లు అప్పు ఈజీగా అవుతుంది. పోనీ సరే చేసి 2 లక్షల. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రతి నెలకి మేము 5,000 కోట్లు వడ్డీ కడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకి మేము 5,000 కోట్లు వడ్డీ కడుతున్నాము, ప్రభుత్వం ఖజానాలో ఉంటది అని మేము అనుకున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అప్పుని బయట ప్రపంచానికి పెద్దగా తెలియకుండా చక్కబెట్టుకొచ్చారు, కుటుంబంలో నడిపించుకొచ్చారు, అది వేరే విషయం వాస్తవం. కానీ అంటే వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కూడా అంటే ఇంత ఖజానా మనకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు. దాదాపు ఇప్పటికైనా కట్టింది ఓన్లీ 80,000 కోట్ల వరకే కదా, మిత్తి కూడా కడితే కూడా 80,000. ఇంకా మనం అనుకున్న కాడికి దగ్గర ఇంకా 1,60,000 కోట్లు ఎవరికి ఇచ్చిరు? పథకాలకు ఇచ్చిరా, రైతులకు ఇచ్చిరా, ఎవరికి ఇచ్చిరు మీరు? అదే ఇప్పుడు దీని ఎఫెక్ట్ అంతా కూడా ఏంటంటే మీరు దీని మీద పడుతుందా అనేది అంతే. అంటే దీని మీద అంటే ఇక్కడ ఎలక్షన్ మీద పడుతుందా? ప్రతి సంక్షేమ పథకాల అంశం మీద ప్రతి ఎలక్షన్స్ లో పడతాయి. సంక్షేమ పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. పూర్తిగా మనిషి ఇండివిజువల్ గా డెవలప్ అయ్యేంత వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు అన్ని ఖచ్చితంగా ఉంటాయి. మీకు అదే అంటున్నాను, ఎలక్షన్స్ లో వెల్ఫేర్ సరిగ్గా చేయలేనప్పుడు కొన్ని ఓట్లు పోతాయి, స్థానికులకు ఇవ్వలేనప్పుడు కొన్ని ఓట్లు పోతాయి, పార్టీ పరంగా కొన్ని పోతాయి, పార్టీ పరంగా వ్యతిరేకం ఉన్నప్పుడు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఎలక్షన్స్ లో. కానీ ఇక్కడ ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి ప్రధానంగా హైడ్రా అంశం కూడా. ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో ఈ గ్యారంటీలు అనే అంశం కూడా కొంత కేటీఆర్ గారు కూడా దీన్ని ఒక ఆయుధంగానే వాడుకుని చెప్పుకోవాలి. మీరు అని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్డోజర్ తెచ్చుకుంటారా, లేకపోతే మీ ఇంటి కారు తెచ్చుకుంటారా? ఈ 2 టాపిక్లు ఆయన మాట్లాడుకోవాలి. దీన్ని మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు హైడ్రా సంబంధించి జూబ్లీస్ విషయంలో ఎక్కడ కూడా తొలగించలేదు అనే ఒక మాట మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ అనలేదు, ఎక్కువగా అనేది ఈ జూబ్లీస్ జరగలేదు. కాకపోతే మన పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కాబట్టి, హైదరాబాద్ లో మెయిన్ గా జరిగింది కాబట్టి అది వీళ్ళ మైండ్ లకి ఏమైనా వచ్చి మైనస్ అవుతుండొచ్చు. రేపు వాస్తవానికి కేటీఆర్ గారు మాట్లాడింది బుల్డోజర్ మా ఇంటికి వస్తుందేమో అనే భయం అనేది ఉండొచ్చా? అవును, ఎఫెక్ట్ ఉంటది. ఎఫెక్ట్ నేను 10 మందిని ఆటో వాళ్ళు అడిగితే 6 మంది అదే చెప్తున్నారు. సో దీని ఎఫెక్ట్ ఉండొచ్చేమో, ఒకవేళ గెలిస్తే ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అన్న భయాన్ని నిన్న కార్మిక నగర్ లో ఆటోలతో మాట్లాడినట్టు కదా. ఏ ఒక్క ఆటో అయినా కూడా ఫ్రీ బస్సు పెట్టి మాకు అన్యాయం జరిగింది సార్ అని చెప్పలేదు ఒకరి గురించి. ఆటోలు యాక్టివ్, ఆటోలు పక్క బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. నేను ఏ ఎఫెక్ట్ అది ఫ్రీ బస్ ఎఫెక్ట్, ఫ్రీ బస్ కోసం. ఎందుకంటే నేను ఆల్రెడీ పబ్లిక్ బస్ తీసుకున్నప్పుడు ఒక అతను 50 సంవత్సరాలు నేను ఆటో నడుపుతున్నాను. సో కేసీఆర్ ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి భరించలేదు. నా కూతురు కూడా ఆయన కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చారు. అవును, సో అని చెప్తున్నారు. వాస్తవానికి వీళ్ళు ఒక పథకం కూడా పెట్టి ఎవరు మన రాష్ట్ర సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ ఆటో వల్ల కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని కూడా ఆ పథకం కూడా అమలు చేయలేదు. వాళ్ళు నాతో మాట్లాడింది కూడా అదే. ఆంధ్రాలో 15,000 ఇస్తున్నారు, అవును మాకు ఇవ్వాలి అని వీడియో ఉంది నా ఛానల్ లో. ఆయన 50 సంవత్సరాలు ఆటో నడుపుతున్నాను, ఆంధ్రాలో 15,000 ఇస్తున్నారు ఫ్రీ బస్ పెట్టి కదా, మాకు ఇవ్వాలి. గతంలో కేసీఆర్ గారు మా అమ్మాయికి ఇల్లు ఇచ్చారు, తర్వాత మేము అప్లికేషన్ పెడితే రాలేదు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ అంశాన్ని కూడా ఆయన లేపారన్నమాట. అంటే అడ్మినిస్ట్రేషన్ అంశాన్ని కూడా కొంత ఆటో వాళ్ళు చూస్తే ఈ విధంగా ఉంది. ఆటో పూర్తిగా బీఆర్ఎస్ ఆటోలో అయితే శాతం ఎక్కువ శాతం అంటే 60% బీఆర్ఎస్ కేస్తారు. అయితే నాగరాజు గారు ఒక పాయింట్ కోసం మనము యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన టాపిక్ కోసం, యాదవ సమాజానికి సంబంధించిన టాపిక్ అంటే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు కాబట్టి నవీన్ యాదవ్ నిలబడ్డాడు. ఓకే, ఈ యాదవ సంఘమే సామాజిక వర్గమే. అంజన్ కుమార్ యాదవ్ కూడా సేమ్ టికెట్ అడిగాడు, నాకు కావాలని. ఆయన అలిగిండు, ఆయన బతలాడుకుర్రు, తెచ్చుకుర్రు, మళ్ళీ అయిపోయింది. లాస్ట్ కు వస్తే అంజన్ కుమార్ యాదవ్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అనే టాపికే నోట్లకైనా వస్తుంది. కానీ నవీన్ యాదవ్ మాత్రం దగ్గర నుండి ఓటేపిస్తాను మాత్రం మాట్లాడతలేడు ఆయన ప్రెస్ మీట్ లో. ఇప్పుడు యాదవ సంఘం ఓట్లు చీల్కపోయినాయని మనం అనుకోవచ్చా? అంటే ప్రధానంగా మీకు అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా చేశారు. అవును, ఓకే. కానీ జూబ్లీస్ నియోజకవర్గంలో ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీ లో జూబ్లీస్ నియోజకవర్గం ఒకటి. అవును, అంతే కదా. కానీ ఆయన జూబ్లీస్ నియోజకవర్గంలో ఎప్పుడైనా పోటీ చేశారు ఎమ్మెల్యేగా? చేయలేదు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరు? అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు. అవును, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ వాస్తవం. కానీ జూబ్లీస్ లో నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ సీనియర్. అవును, ఓకే. స్థానికులు అంటారు మీరు. అది ఇక్కడ మీకు అందుకే అంటున్నాను, పార్టీ పరంగా కాకుండా ఇండివిజువల్ అంశాలు కూడా చూసుకొని సీట్ సెలెక్ట్ చేశారని చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా యువకులకి ప్రధానంగా ఇవ్వాలి తెచ్చుకున్నారు. రైట్, ఓకే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇదే అంజన్ కుమార్ యాదవ్ వచ్చేసే వరకు కూడా సికింద్రాబాద్ ఎంపీ అయినా సరే
ఈ హైదరాబాద్ సంబంధించి నేను లోకాలిటీ నాకు ఐడియా ఉంది. ఈ హైదరాబాద్ సమాజానికి వచ్చే వరకు కూడా యాదవ్స్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర. వాళ్ళ రిలేషన్స్ కాబట్టి ఒక సంఘం అనేది ఉన్నది. ఇక్కడ ఏం చూస్తారంటే ఎమ్మెల్యే క్యాండిడేటా అవన్నీ చూడరు, యాదవ సంబంధానికి సంబంధించి ఓటర్లు చూసుకుంటారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇదే అంజన్ కుమార్ యాదవ్ అప్పటి నుంచి లీడ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి యాదవ సంఘాలని ఆ ఎఫెక్ట్ ఏమైనా కొడుతుందా? అందుకే అంజన్ కుమార్ గారు క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? అంజన్ కుమార్ గారు ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో కలిసి నవీన్ యాదవ్ గారు మాట్లాడారు. వాళ్ళ అబ్బాయి ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకారం మీరు అనేది ఏంటంటే అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, జూబ్లీస్ లో నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ సీనియర్లు. ఓకే, అయినా సరే అంజన్ కుమార్ యాదవ్ గారు కొడుకుతో సహా సపోర్ట్ చేస్తారని మీరు అంటున్నారు. మీ ప్లస్ అని చెప్తున్నారు, నవీన్ యాదవ్ ప్లస్ అంటారు అంటే ప్రైవేట్ మైనస్ లేదంటున్నారు. ఓకే, ఇప్పుడు దాకా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీది ఓకే వచ్చింది. నెక్స్ట్ సునీత గారిది, మాగంటి గోపీనాథ్, మాగంటి సునీత గారిది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మాగంటి గోపీనాథ్ గారు వచ్చేసి హైట్రిక్ ఎమ్మెల్యే 2023 కూడా 2023 వరకు కూడా హైట్రిక్ ఎమ్మెల్యే. ఆయన అకస్మాత్తుగా అనుకుంటూ చనిపోవడం జరిగింది, అందుకే బైపోల్ ఇది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ మా సెంటిమెంట్ మా తెలంగాణ సమాజంలో ఉన్న సెంటిమెంట్ అది వాస్తవానికి కొన్ని జాగాలో సక్సెస్ అయింది, కొన్ని జాగాలో ఫెయిల్ అయింది. లాస్ట్ మనం చూసుకుంటే కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మన ఎంపీ రఘునందన్ గారు అప్పుడు ఎమ్మెల్యే గెలిచారు దుబాకలో. ఈయన ఎవరు బీజేపీ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు సేమ్ సెంటిమెంట్ వాళ్ళ మదర్ నిలబెడితే కూడా చనిపోయిన తర్వాత ఓడిపోయాడు రఘునందన్ గారు చేశారు. అక్కడ కూడా రిపీట్ కాలేకపోయింది. సేమ్ యాస్టీస్ గా కొత్త గవర్నమెంట్ కంటోన్మెంట్ అక్కడ రిపీట్ కాలేకపోయింది. ఇక్కడ సేమ్ సెంటిమెంట్ అదే రిపీట్ అయ్యి మళ్ళా సునీత గారు గెలుస్తారా లేదా సెంటిమెంట్ రిపీట్ కాదా? ఓకే చెప్తాను. ఇప్పుడు సెంటిమెంట్ అనేది పొలిటికల్ గా వచ్చింది. ఓకే, పొలిటికల్ గా సెంటిమెంట్ అంతే కదా, ఇండివిజువల్ సెంటిమెంట్ కాదు. ఇప్పుడు సెంటిమెంట్ పొలిటికల్ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంటిమెంట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సెంటిమెంట్ పొలిటికల్ గా ఎలా పనిచేస్తా అనేది చెప్తున్నాను. ఓకే, సెంటిమెంట్ అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన వైఎస్ రాజశేఖర కుటుంబాన్ని అప్పుడున్న వాళ్ళు ఇబ్బంది పెట్టారు, హరాస్మెంట్ చేశారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి సెంటిమెంట్ వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా సెంటిమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టినప్పుడు 2012లో సెంటిమెంట్ గెలిచారు, వర్కౌట్ అయింది. కానీ 2014లో టీడీపీ వచ్చింది. అప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కాదు, సీట్లు మాత్రమే పెంచుకోగలిగారు. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు సెంటిమెంట్ వచ్చింది, జైలు నుంచి వచ్చినప్పుడు సెంటిమెంట్ వచ్చింది, ఎలక్షన్ ముందు సెంటిమెంట్ వచ్చింది, ఇప్పుడు ఓడిపోయినప్పుడు సెంటిమెంట్ వచ్చింది. అదే కరెక్టా? ఒక వ్యక్తికి అన్ని సెంటిమెంట్ ఉంటాయా? పొలిటికల్ సెంటిమెంట్ ఉండవు. గెలిస్తే చిన్న వయసులో సీఎం అయ్యారని చెప్పి సెంటిమెంట్, ఓడిపోతే ముగ్గురు కలిసి ఓడించారని సెంటిమెంట్. సో ఇంత సెంటిమెంట్ ఎవరికైనా ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ షర్మిల గారు, ఇప్పుడు మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ, షర్మిల గారు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. ఓకే, కవిత గారు కూడా పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. మాగంటి సునీత గారు పబ్లిక్ లైఫ్ లో లేరు. సో ఎప్పుడైనా సరే సెంటిమెంట్ భర్త చనిపోయిన తర్వాత ఆమె బయటకు రావడం జరిగింది. సో పబ్లిక్ ఎలా ఆలోచిస్తారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రైట్, సెంటిమెంట్ పొలిటికల్ సెంటిమెంట్ అనేది మీకు చెప్పాను. పబ్లిక్ లైఫ్ లో ఆమె లేరు. సో ఫస్ట్ చాలా మంది కొంతమంది ఏం చెప్తున్నారు, 10లో ముగ్గురు ఏం చెప్తున్నారు, ముగ్గురిని కూడా నేను మహిళల్ని అడిగా, ముగ్గురిని కూడా మహిళల్ని అడిగా. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అంటే ఆమెకి రాజకీయ అనుభవం లేదు కదా, రేపు ఏదైనా చెయ్యగలుగుతారో చెయ్యలేరు అన్న ఫీలింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని డిగ్రేడ్ చేస్తూ ఏం చెప్పారంటే ఆమె వెనకాల పార్టీ క్యాడర్ మొత్తం పార్టీ సపోర్ట్ ఉంది, అప్పుడు ప్రవేశ పథకాలే కావచ్చు అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఆమె గెలిస్తే కూడా ఆమెకి గైడెన్స్ గా చాలా మంది ఉంటాము, సపోర్ట్ గా నిలబడతాము. ఆమె ఎమ్మెల్యేగా కూడా అన్ని రకాలుగా సక్సెస్ చేయగలుగుతుంది. ఆమె ఒకవేళ పొలిటికల్ నాలెడ్జ్ ఆమెకు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆమెకి నడిపిస్తామని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నట్టు మాట. అది ఇది వాళ్ళ వర్షన్. కానీ పబ్లిక్ అలా ఆలోచించట్లేదు. అది పబ్లిక్ ఏ విధంగా పబ్లిక్ ఏం ఆలోచిస్తారు మీకు చెప్పాం కదా. మీకు మాకు ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అందుబాటులో ఉంటే అందుకే నవీన్ యాదవ్ గారు లోకల్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఓకే, ఒకవేళ ఆయన గెలిచినా గెలకపోయినా సరే ఇతను చేసే సర్వీస్ అనేది ఆగదు. ఓకే, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూపిస్తున్నాయి. అక్కడ ఒక సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ ఎలా వస్తుంది? ఒక ప్రభుత్వం ఒక వ్యక్తిని లేదా ఒక రాజకీయ పార్టీని హింసించినప్పుడు అణిచివేసినప్పుడు సెంటిమెంట్ వస్తుంది. కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు సెంటిమెంట్ వచ్చింది, కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు సెంటిమెంట్ వచ్చిందా లేదా? చాలా మంది ఆంధ్ర ప్రాంతం చెందిన వ్యక్తులు కూడా చెప్పకూడదు కానీ కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు. చేశారా లేదా? చేశారు కాబట్టి హైదరాబాద్ ఇన్నోట్లు వచ్చాయి కదా, సీట్లు వచ్చినాయి, అది సెంటిమెంట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు సెంటిమెంట్ వచ్చింది. సో పార్టీ టీడీపీ పార్టీ చాలా డౌన్ లో ఉంటే కూడా అది లిఫ్ట్ అయింది. ఇది ఒక సెంటిమెంట్. కానీ ఇక్కడ మన మాగంటి సునీత గారికి ఎవరు హరాస్మెంట్ చేయలేదు.
చేయలేదు, ఎవరు అణిచివేయలేదు, ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరు కూడా ఇక్కడ ఆమెని అగ్నిస్ట్ గా చూడలేదు. అవును, కేవలం వాళ్ళ భర్త చనిపోయారు కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే అతను ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవి మేము నెరవేరుస్తాము అని చెప్తున్నారు. సో అది ఎంత స్పీడ్ గా పబ్లిక్ లోకి వెళ్ళి సెంటిమెంట్ అయ్యి అది ఓట్లుగా కన్వర్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓకే, అది సెంటిమెంట్ అంత వేగంగా పుంజుకునే ఏమంటుందని ఆ వాతావరణం అనేది లేదు. వాతావరణం సెంటిమెంట్ వాతావరణం లేదు. నిన్న కూడా ఏడ్చారు. సాధారణంగా అలా ఏడ్చినప్పుడు ఎవరికైనా బాధ కలగడం వేరు, ఓటుగా మారడం వేరు. అయితే ఇప్పుడు మాగంటి సునీత గారిది బలాలు బలహీనాలు చూసుకుంటే బలహీనతలను మీరు చెప్పారు ఇప్పుడు. ఎందుకంటే ఆమె వచ్చి వర్క్ చేస్తుందా లేదా అనేది చాలా మంది మధ్యలో ఉన్నది. లోకల్ స్టాండర్డ్ తిరిగి మా మధ్యలో తిరిగే నాయకుడు అయితే మేము గెలిపించుకోవడం అనేది మీ విశ్లేషణ ద్వారా మీరు చెప్పారు. అంటే మీరు అనౌన్స్ చేసారు కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోరు కాబట్టి. బలాలు చూసుకుంటే మాగంటి గోపీనాథ్ క్యాస్ట్ వచ్చేసి కమ్మ. ఇక్కడ కమ్మ ఓట్లు సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు కీలకం. అందుకే టీడీపీ కూడా అసలు అందుకే పోటీ చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు టీడీపీ ఎందుకు పోటీ చేయట్లేదంటే ఇలాంటి టైంలో టీడీపీ పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా ముందుగానే మీకు అలాంటి సిచ్యువేషన్ ఒకవేళ టీడీపీ నుంచి ఈమెను కూడా సీట్ ఇస్తారని చెప్పారు. అవును, ఈమె టీడీపీలోకి తీసుకొచ్చి సీట్ ఇస్తారని చెప్పారు. అంటే మళ్ళీ తెలంగాణ టీడీపీ పార్టీ స్టార్ట్ చేద్దాం ప్లాన్లు ఉండే. అప్పుడు ఏం చేశారు బీఆర్ఎస్ ముందుగానే ఆమె అనౌన్స్ చేస్తారు. కేసీఆర్ గారు చేశారు. తర్వాత ఏంటి వాళ్ళ బ్రదర్ అంటే మాగంటి గోపీనాథ్ గారి బ్రదర్ కూడా పోటీ చేయడం రెడీ అయ్యారు. ఓకే, ఆయన చెప్పారు టీడీపీ నుంచి కాదు టీఆర్ఎస్ ఆయన సీట్ ఇవ్వకుండా ఈమెకే సీట్ ఇచ్చారు. ఈమెనే ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ ఒక వ్యూహం ప్రకారం ముందుగానే కన్ఫర్మ్ చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి టికెట్ సుంతకు ఇవ్వకుండా తీసుకెళ్లి టీడీపీ వాళ్ళు చుట్టూ సినిమా వేరే ఉండే. అయితే ఇప్పుడు ఈమెకి ఇచ్చారో ఇప్పుడు టీడీపీ ఎవరు నిలబెట్టినా ఇప్పుడు ఎవరో ఒకరు మన హరికృష్ణ గారు సుహాసిని గారు నిలబడ్డారు అనుకుందాం. నిలబడితే ఎలా ఉంటది వాతావరణం, నిలబడేది అనుకో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు చెప్తున్నట్టు కమ్మ ఓట్లు సెటిలర్స్ ఓట్లు ఇప్పుడు సునీత గారు కమ్మ అవును, మరి కమ్మ అప్పుడు ఏమవుతారు ఓటు చిల్కపోతే అప్పుడు ఈమెకి సెంటిమెంట్ ఈ కమ్యూనిటీ నుంచి మళ్ళీ ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు కూడా అప్పుడు ఏమనిపిస్తుంది టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమె మీద వీళ్ళే పోటీ పెట్టారు అవును ఖచ్చితంగా అని యాంటీ వస్తుంది. సో టీడీపీ ఎంట్రన్స్ అవ్వడం లేదా టీడీపీ లిఫ్ట్ అవ్వడం అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి దానివల్ల నెగిటివ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ జరుగుతున్న ప్రచారం అయితే ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఏం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి గురువు కాబట్టి శిష్యునికి లిఫ్ట్ చేయడానికి ఈసారి శిష్యును గెలిపియాలి ఇక్కడ ఆ లిఫ్ట్ చేయడానికి పోటీ చేస్తలేదేమో అని చెప్పేసి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తా మాట. లేదు అంటే నేను చెప్తున్న విషయం వాళ్ళ మాట్లాడతారు కానీ అది కాదు. ఇప్పుడు సునీత గారి మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే సుహాసిని గారు నిలబడితే టీడీపీకే మైనస్ అవుతుంది. ఓకే, సుహాసిని గారు నిలబడటం వల్ల టీడీపీకే మైనస్ అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత ఏమంటారు దాన్ని పొలిటికల్ స్ట్రెంత్ టీడీపీకి లేదు. అప్పుడు సుహాసిని గారు ఎలా గెలుస్తారు? గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇక్కడ సునీత గారి దగ్గర అంటే నెగిటివ్ గా వచ్చే అవకాశం ఉంటది. ఇలాంటి సిచ్యువేషన్ లో భర్త చనిపోయినప్పుడు కూడా నిలబెట్టని చెప్పి సో గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి. పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం. సో రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపేశారు. అయితే ఇక్కడైతే అక్కడ మహాకూటమి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడ మద్దతు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు కూడా చిరంజీవి గారిని కూడా కలవడం, మీట్ కావడం, నాగార్జున మధ్యలో మీట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి వచ్చేసి కాపు ఓట్లు ఆయన కూడా ఇండైరెక్ట్ గా చిరంజీవి గారు కూడా ఇండైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఎవరితోటి జూబ్లీస్ ఓటర్స్ తోటి, వాళ్ళ కాపు సామాజిక వర్గం సంబంధించిన సెటిలర్స్ తోటి మాట్లాడుతున్నట్టు సమాచారం ఉన్నది. ఒకవేళ అట్లా చిరంజీవి గారు మాట్లాడితే కూడా ఏమైనా ఎఫెక్ట్ కొట్టి కమ్మ ఓట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఓట్లకు సంబంధించి ఏమైనా చేంజెస్ అయ్యి నవీన్ యాదవ్ పడే అవకాశం ఉన్నాయా? ఆయన కాంగ్రెస్ పార్టీకి పడతాయా లేదా నవీన్ యాదవ్ ముఖం చూసి పడతాయా? ఇప్పుడు చిరంజీవి గారు ఎవరికి సపోర్ట్ చేస్తారని మీరు అనుకున్నారు? చిరంజీవి గారు వచ్చేసి ఎవరితో మాట్లాడతారు, ఏ పార్టీతో మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? కాపు ఓట్లను ఇక్కడ తిప్పుదామని చెప్పేసి. అది చిరంజీవి గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సొంత అన్ననే కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆ గవర్నమెంట్ అక్కడ కూటమి ఉన్నది కాబట్టి అది ఇక్కడ రిఫైన్ చేద్దామని చెప్పేసి ఆలోచనతోటి. ఓకే, సో చిరంజీవి గారు మాట్లాడడానికి కారణం ఏంటంటే మన నవీన్ యాదవ్ గారు నాన్నగారు శ్రీశైలం యాదవ్ గారు ఆల్రెడీ మనకి యూనియన్ లీడర్స్
ఎక్కడ సినిమా ఇండస్ట్రీ. సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే అన్ని క్రాఫ్ట్లు 26 క్రాఫ్ట్లు ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీలో. కెమెరా మ్యాన్లు, రైటర్స్, వీళ్ళందరూ కూడా పగలు రాత్రి ఎప్పుడున్నా సరే వీళ్ళు అందుబాటులో ఉన్నట్టు వీళ్ళు సమస్యలు ఇష్యూ పరిష్కరిస్తాడు. సో వీళ్ళ ప్రచారంలో కూడా సినిమా ఫీల్డ్ సంబంధించిన చాలా మంది ఈ నవీన్ యాదవ్ గారికి ప్రచారం చేస్తున్నారు. సో సినీ ఫీల్డ్ చిరంజీవి గారు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో సపోర్ట్ చెయ్యాలి, చేస్తే ఇంకా ఏ రకమైన ఉండదు కాబట్టి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు. చెయ్యొచ్చు, మాట్లాడొచ్చు, చెప్పొచ్చు. చెప్పినా చెప్పకపోయినా మాత్రం ఖచ్చితంగా సినీ ఫీల్డ్ లో ఉన్న ఎక్కువ శాతం మాత్రం, సినిమా వాళ్ళు ఉన్న ఎక్కువ శాతం మాత్రం నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తారు. అది కూడా పార్టీ పరంగా కాదు, ఇండివిజువల్ గా సపోర్ట్ చేస్తారు. అయితే మీరు లాస్ట్ కి వస్తే నాగరాజు గారు మీరు అనే మాట ఏంటంటే క్లారిటీ ఏంటంటే జూబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీరు చెప్తున్నారు. ఇప్పుడు అయితే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డులే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే కావచ్చు, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో యావత్తు జరుగుతున్న రైతుల ఆవేదనలే కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఇక్కడ ఇంతవరకు ఈ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దాదాపు 22 నెలల నుంచి. ఈ సోషల్ మీడియా ప్రచారం అనేది జూబ్లీ ఎలక్షన్స్ మీద చూపియ్యి అని మీరు అంటున్నారు, అంతేనా? ప్రచారం వేరు, రియాలిటీ వేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వేరు, ప్రభుత్వానికి అగ్నిస్ట్ గా ఓటు వేయడం వేరు. చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తారు, ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా ధర్నాలు చేస్తారు, కానీ ఆ ఎమ్మెల్యేకి మళ్ళీ ఓట్లు వేస్తారు. సో సమస్య పరిష్కారం అవడం కోసం చేసే ప్రయత్నం వేరు, ఆ వ్యక్తిని ఐడియాలజీని వ్యతిరేకించడం వేరు. సో అనేక సమస్యలు ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ సిచ్యువేషన్ మీకు చెప్పిన ప్రతి అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లారిఫై చేసుకున్నాను. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని ఫ్యాక్టర్స్ ఆయనకి అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా అతనుకున్న ఐడియాలజీకి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిచ్యువేషన్ కి అది మ్యాచ్ అయ్యింది, రెండు కలిసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా నవీన్ యాదవ్ ఇంకో పార్టీకి ఇస్తే అది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్ అంశం ఇవన్నీ చాలా ఫ్యాక్టర్ చెప్పాం కదా, అందుకే ఇంకో విషయం 2 మైనస్ ప్లస్ కదా. అంటే నవీన్ యాదవ్ గారు 2014లోను 2018లోను ఓడిపోయారు. సో 2 మైనస్ ఇప్పుడు ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ప్లస్ అయ్యే అవకాశాలు. హైడ్రిక్ వచ్చేసి కొట్టిన ఎమ్మెల్యే మగంటి గోపి వాళ్ళ భార్య సునీత వాళ్ళు వచ్చేసి ఫలించదని అంటారు మీరు ఇప్పుడు డైరెక్ట్. సెంటిమెంట్ ఫలించకపోవచ్చు, సెంటిమెంట్ లేదా హైదరాబాద్ ఐటీ రంగానికే కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ కే కానీ 2023 ఇచ్చిన తీర్పు ఏదైతే హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్ దగ్గర కూడా రాలేదు. ఆ తీర్పు ఇప్పుడు మీరు చెప్తున్నారంటే హైదరాబాద్ 4 దిక్కుల బీఆర్ఎస్ వచ్చింది. అవును, సిటీ లెవెల్లో క్లీన్ స్విప్. అదేలే మనకి కాంగ్రెస్ పార్టీ దరిదాపులు కూడా రాలేదు. కూకట్పల్లి, మన శేర్లింగంపల్లి, మా జూబ్లీస్, ఇలాగ మొత్తం వచ్చింది. వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ ని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు కాంగ్రెస్ కేసినా బీజేపీ కేసినా ఉపయోగం లేదు, మాకు బీఆర్ఎస్ పార్టీ నిలబడితే ఖచ్చితంగా మాకు డెవలప్ అవుతుంది. ఎప్పుడు ఫోన్ చేసిన ఎమ్మెల్యే అందుబాటులో కేసీఆర్ గారు కూడా కొన్ని డైరెక్షన్ ఇచ్చారు, మీరు స్థానికంగా ఉన్న వాళ్ళతో కోఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా సెటిలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ విషయం చెప్పిన ఉదాహరణకు ఒక రోడ్ల అంశం తీసుకొచ్చినా సరే వెంటనే వాళ్ళకి 15 రోజులు నెల రోజుల్లో వాళ్ళకి అప్రూవల్ చేసి వాళ్ళ వెల్ఫేర్ సంక్షేమాన్ని లేకపోతే వాళ్ళ డెవలప్మెంట్ ని ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసేది. సో అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోటేశారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కోటేస్తున్నారు. ఇక్కడ ఓటర్స్ కూడా ఈ సిటీలో ఉన్న ఓటర్స్ కూడా అభివృద్ధినే కోరుకుంటున్నారు. మీ హైదరాబాద్ సిటీలో ఉన్న 4 దిక్కులు కూడా అభివృద్ధినే కోరుకుంటున్నారు. ఎంఐఎం పార్టీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గా సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందంటే ఒకవేళ మొన్న చెప్పారు 7,000 ఓట్లే వచ్చాయి, 7,000 ఓట్లు వచ్చినాయి 23లో 7,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మహా పోటీ చేస్తే 15,000 రావచ్చు అనుకుంటున్నాను. ఓకే, అంటే యాంటీ కాంగ్రెస్ మీద ఎంఐఎం పడి ఉంటే బయట ఓట్లు ఒక 15,000 వస్తాయి. ఆ 15,000 ఓట్లు ఉపయోగం లేదు కదా. సో అదే నవీన్ యాదవ్ గారి గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారు కాబట్టి ఎంఐఎం కు పార్టీ తోటి మిత్రపక్షంగానే ఉన్నారు. ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎం తోటి మిత్రపక్షంగా సో మిత్రపక్షంగా ఉంది. రేపొద్దున పైన కావచ్చు కింద కావచ్చు ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఎంఐఎం కాంగ్రెస్ పెట్టినా పెట్టకపోయినా చూపించదు, వీళ్ళకి ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాగరాజన్న తోటి జూబ్లీస్ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్ కంప్లీట్ గా తయారు చేశారు. అది మనము 14వ తారీఖు రోజు కౌంటింగ్ రోజు నాగరాజు గారి యొక్క విశ్లేషణ ఎంతవరకు ఫలిస్తుందో కూడా మనము చూద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.